प्रणाम माता। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण మాతాజీ శ్రీ ప్రభుజీ దండవత్ ప్రణామ్. అందరూ ఉగాది బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సెలబ్రేట్ వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। దండవత్ ప్రణామ్. సో మనం ఈరోజు ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే భగవద్గీత చదువుకుందాం అనుకున్నాము. సో ఈ ఉపోద్ఘాతం కంప్లీట్ అయిన తర్వాత శ్లోక 1 నుండి మనం ప్రారంభించి నేర్చుకుంటాం. ఓకే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే భాగవతం చెప్పుకుంటాము. శనివారం నాడు పాటలు నేర్చుకుంటాం. ఓకే, గౌడీయ వైష్ణవ గీతాలు. సో ఇది మన కార్యక్రమం జపా సెషన్ 3. సో ఆల్ ఆర్ వెల్కమ్. అండ్ అప్పుడప్పుడు వేరే గురువులు వచ్చినప్పుడు మనం రీప్లేస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో మనము ఉపోద్ఘాతం ఎక్కడ అంటే కొన్ని పుస్తకాల్లో, నా పుస్తకంలో 37వ పేజీలో మొదలు. ఓకే, నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నీతాయ కృపా ప్రదాయిని గౌరకథదామదయ నగర గ్రామధారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. హే కృష్ణ కరుణ సింధు दीनबंधो जगत्पते गोपीश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवते सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. Hare Krishna, Prabhuji and Mataji, my humble obeisances to all my gurus and Siksha Gurus. Shri Raj, Shri Radha Madan Mohan ki jai. Jagannath Baldev Subhadra Mai ki jai. Chaitanya Nitai Gaur Premanande Hari Hari Bol. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। धन्यवाद प्रणाम माताजी. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। धन्यवाद प्रणाम. సెలవులు స్టార్ట్ అయిపోయినాయా? హాలిడేస్ లేదు మాతాజీ, బుక్స్ తీసుకోవాలి. ఈ మండే నుండి స్టార్ట్. ఇంకా అంటే ఈ రోజు రేపు? ఈ రోజు రేపు ఒక 5 days హాలిడేస్ ఇచ్చారు. ఓకే, నైస్. ఎంజాయ్. అండ్ ఆల్సో ఎంజాయ్ చేస్తూ క్లాస్ కూడా అటెండ్ చేయండి అని చెప్తున్నాను మీ అబ్బాయికి. ఓకే, లిటిల్ కృష్ణ మోస్ట్ వెల్కమ్. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। ధన్యవాద్ ప్రణామ్. సో हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। సో నైస్. రాధారాణి ఆల్సో కేమ్, రెండు జల్లేసుకుని చక్కగా. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్. ఓకే, ఇప్పుడు మనము షేర్ చేయలేకపోతున్నాము ఉపోద్ఘాతాన్ని. బుక్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి, అండ్ ఎవరైనా చదవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, భగవద్గీతనా మాతాజీ? భగవద్గీత ఈరోజు ఎన్నో అధ్యాయం? ఉపోద్ఘాతమా, ఇంట్రొడక్షన్. మీరు రెగ్యులర్గా అటెండ్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది, లేదు అంటే పాస్ట్లో ఉన్న ఇవి చూడండి, యూట్యూబ్లో రికార్డింగ్ చూడండి, అర్థమవుతుంది. ఓకే, మనం సామాన్యంగా ఇంట్రడక్షన్ అనేది ఏ పుస్తకంలో చదువుకోము. అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉంటాయి, ముఖ్యమైన అంశాలు. అది చదివినట్లయితే పుస్తకం ఎలా చదవాలో కూడా మనకి అర్థమవుతుంది. అందుచేత ఉపోద్ఘాతం చదువుతామని మనం చదువుతున్నాం. ఓకే, సో పారాగ్రాఫ్ నేను స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. భౌతిక జగత్తులో ఈ ప్రస్తుత దేహాన్ని విడిచి
మరొక దేహాన్ని పొందు విధానం కూడా ఏర్పాటు చేయబడెను. రాబోవు జన్మలోని దేహము నిర్ధారించబడిన వెంటనే మానవుడు మరణించును. ఈ నిర్ణయాన్ని చేసేది ఉన్నతాధికారులే గాని జీవుడు కాదు. ప్రస్తుత జన్మలోని కర్మలను అనుసరించి మనము పతనము చెందుట లేక ఉద్ధరించబడుట జరుగుతుంది. ఈ జన్మ రాబోవు జన్మ రూపొందించుట కొరకై కలదు కనుక భగవద్ రాజ్యాన్ని పొందుట కొరకై మనం ఈ జన్మలో సంసిద్ధులమైనచో ఈ భౌతిక దేహము విడిచిన పిమ్మట భగవంతుని దేహం వంటి ఆధ్యాత్మిక దేహాన్ని తప్పక పొందగలుగుతాము. చూసారా ఎంత ఇంపార్టెంట్ పాయింట్ ఉందో ఇక్కడ. మనం ఇక్కడ ఉన్నాము 50 years 60 years 30 years ఏదో వయసులో ఉన్నాం, కానీ నెక్స్ట్ దేహం అక్కడ తయారైపోతుంది మన కర్మల్ని బట్టి. అన్ని మంచి కర్మలే చేసామనుకోండి, సన్మార్గంలోనే వెళ్తూ ఉన్నాము, అప్పుడు మన మంచి విష్ణుదేహం తయారవుతుంది అక్కడ విష్ణులోకానికి వెళ్ళడానికి. లేదు అంటే మన కర్మానుసారంగా ఏదో ఒక దేహం తయారవుతుంది, ఆ దేహంలోకి మనము వెళ్ళిపోతామని చెప్తూ ఉన్నారు. సో హ్యాండ్ రైజ్ చేశారా? ఎస్ మాతాజీ. సో కంటిన్యూ చేయండి అమ్మా. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, పేజీ నెంబర్ చెప్పగలుగుతారా మాతాజీ? 37 అమ్మా. నా బుక్లో 37 ఉంది, కొన్ని బుక్స్లో 23 అని అన్నారు. 24th మాతాజీ. 24, ఓకే. దానికంటే ముందు శ్లోకము అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలేవరం యః ప్రయాతి సముద్భావం యాతి నాశ్రిత్య సంశయ. నెక్స్ట్ వాళ్ళని పిలవండి, వాళ్ళు పేజ్ వెతికే లోపల నెక్స్ట్ రీడింగ్ చేయమంటారా బబితా మాతాజీ? మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. ఇంతకు ముందు వివరించినట్లు బ్రహ్మవాది, పరమాత్మవాది, భక్తుడు అనే నానా రకాలైన ఆధ్యాత్మిక వాదులు ఉన్నారు. ఇదివరకే పేర్కొనబడినట్లు బ్రహ్మ జ్యోతిలో, ఆధ్యాత్మిక ఆకాశములో అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. ఈ లోకాలు సంఖ్య ఈ భౌతిక జగత్తులోని సకల లోకాల సంఖ్య కన్నా ఎంతో ఎంతో ఎక్కువ. ఈ భౌతిక జగత్తు నిజానికి సృష్టిలో కేవలము నాలుగవ వంతుగా ఏకాంశేన స్థితో జగత్ అంచనా వేయబడింది. ఈ భౌతిక భాగములో కోట్లాది విశ్వాలు, కోట్లాను కోట్ల లోకాలు, సూర్యులు, నక్షత్రాలు, చంద్రులతో ఉన్నాయి. అయినా ఈ సమస్త భౌతిక సమస్త సృష్టిలో కేవలము ఒక వంతు మాత్రమే. సృష్టిలో అధిక భాగము ఆధ్యాత్మిక ఆకాశంలోనే ఉన్నది. పరబ్రహ్మములో లీనము కాగోరేవాడు శీఘ్రమే భగవంతుని బ్రహ్మజ్యోతికి చేర్చబడి ఆ విధంగా ఆధ్యాత్మిక ఆకాశాన్ని పొందుతాడు. భగవంతునితో సాంగత్యాన్ని అనుభవించగోరే భక్తుడు అనంతముగా ఉన్నట్టి వైకుంఠ లోకాలలో ప్రవేశిస్తాడు. చతుర్భుజాలతో నారాయణుని రూపంలో భగవానుడు ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, గోవిందుడు వంటి వివిధ నామాలతో అక్కడ అతనితో సాంగత్యం చేస్తాడు. అందుకే ఆధ్యాత్మిక వాదులు జీవితంలో బ్రహ్మజ్యోతిని గాని, పరమాత్మని గాని లేదా శ్రీకృష్ణ భగవాన్ గాని తలపోస్తారు. ఈ అన్ని సందర్భాలలోనూ వారు ఆధ్యాత్మిక ఆకాశంలోనే ప్రవేశిస్తారు. కానీ కేవలం భక్తుడే, అంటే భగవంతునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నవాడే వైకుంఠ లోకంలో గాని, గోలోక బృందావనంలో గాని ప్రవేశిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని భగవానుడు మరింత నొక్కి చెప్పాడు. దీనిని దృఢంగా విశ్వసించాలి. మన ఊహకు సరిపడని విషయాన్ని విడిచిపెట్టకుండా మనము నీవు చెప్పినదంతా నేను విశ్వసిస్తున్నాను అని పలికిన అర్జునుని ధోరణిని కలిగి ఉండాలి. అందుకే మరణ సమయంలో ఎవరు తనను బ్రహ్మముగా, పరమాత్మగా లేదా దేవదేవునిగా తలుస్తారో వారు నిశ్చయంగా ఆధ్యాత్మిక ఆకాశములలో ప్రవేశిస్తారని భగవంతుడు పలికినప్పుడు దానిని గురించి సందేహము ఉండకూడదు. దానిని నమ్మకపోవడం అనే ప్రశ్న లేదు. నెక్స్ట్ రీడింగ్ చేయమంటారా మాతాజీ? మరణ సమయంలో కేవలము భగవంతుని స్మరించడము ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించడాన్ని సాధ్యపరిచే సాధారణ సూత్రమును కూడా భగవద్గీత 8.6 వివరించింది. ఎం వాపి స్మరన్ భావం
త్యజత్యంతే త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచిపెట్టినప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. ఇప్పుడు మొట్టమొదలు మనము భౌతిక ప్రకృతి భగవత్ శక్తులలో ఒకానొక దానిని ప్రదర్శించినమని అర్థం చేసుకోవాలి. విష్ణు పురాణములో 6.7 ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాతాజీ, ఓకే, ఇక్కడికి స్టాప్ చేయండి. థ్యాంక్ సో ఇక్కడ మనకి మొత్తానికి ఏమర్థమైందంటే భగవంతుడు చెప్పింది. మనము భగవంతుడు ఉన్నాడు అని ఎలా నమ్ముతాము? ఎవరు చెప్పారు మనకి? మనం చూసామా? లేదు మాతాజీ. ఎవరు చెప్పారు? శాస్త్రాల ప్రకారంగా తెలుసు. వెరీ గుడ్. శాస్త్రాల ప్రకారంగా ఎవరు? ఆధ్యాత్మిక ఆచార్యులు చెప్పి ఉన్నారనమాట. ఇది ఇలా, ఇది ఇలా, ఇలా. అందుకని భగవంతుడి మీద మనం నమ్మకం ఏర్పరచుకొని భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని నమ్మకం కలిగింది. ఆ తర్వాత కొందరు నిరాకారం అని చెప్పి మెడిటేషన్ ద్వారా ఒక ఆకారం అనేది లేదు భగవంతుడికి అని కొందరు అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు అని బ్రహ్మజ్యోతిలో లీనం అయిపోవచ్చు, ఎప్పటికైనా భగవద్ధామానికే వెళ్ళాలి అని చేస్తూ ఉంటారు. ఏంటి మెడిటేషన్ అంటారు, జపతపాలు అవన్నీ తపస్సులు చేస్తూ ఉంటారు. కానీ ఆకారం ఉంది అని చెప్పి మనం నమ్ముతూ ఉండి విగ్రహారాధన చేసుకుంటూ కూడా భగవంతుడిని చేరుకోవచ్చు అని అంటారు. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే విశ్వసించాలి దృఢంగా. అర్జునుడు కృష్ణుడిని నమ్మాడా లేదా? నమ్మాడు మాతాజీ. అన్నప్పటికీ ఈ భగవద్గీత మొదలైనప్పుడు కృష్ణుడు ఏది చెప్తే అది నమ్మాడు. లాస్ట్కి మొదల్లో ఏమన్నారు? రెండవ అధ్యాయంలో ఏమన్నాడు? శరణాగతి పొందాడు. నేను నీ శిష్యుడను. మిత్రుడిలాగా ఉన్నాడు, భావమర్దిలాగా ఉన్నాడు, ఇలా చుట్టరికాలుగా అన్నీ వదిలేసి, స్నేహితుడిలాగా ఉండి అన్నీ వదిలేసి ఇప్పుడు నేనెవరు? నీ శిష్యుడని, నీవు నా గురువు, నీవేది చెప్తే అది నేను చేస్తాను కృష్ణ అని బాగా విశ్వాసం పెట్టి గట్టిగా నమ్మాడు అనమాట. నమ్మినప్పుడు ఏం వచ్చింది? అర్జునుడికి విజయం సాధించాడు కదా. సో ఇలా మనము ఎవరైనా చెప్పుంటారు ఆచార్యులు, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, భగవంతుడు నువ్వు ఇస్కాన్కి రా, పుస్తకాలు చదువు. అయితే దాన్ని విశ్వసించకుండా నిరాకరించినప్పుడు అప్పుడు మనము ఇంకా పూర్తిగా ఇక్కడే ఉండిపోతాం అన్నమాట. సో నీవు పలుకు స్వరము నేను విశ్వసింతును అని పలికిన అర్జునుడు ఎంత విశ్వసించాడంటే అలాంటి మనోవృత్తి కలిగి మనం ఉండాలి. భగవత్ సేవ చేసేటప్పుడు అర్జునుడిలాగా ప్రశ్నలు అడుగుతూ కనుక్కొని ఇంకా డీప్గా వెళ్ళి భక్తిలో ఉండడమే చాలా శ్రేయస్కరము. అర్జునుడిలాగా ఉండాలి అని చెప్తున్నారు. సో అంత్యకాలంలో తనను బ్రహ్మముగా లేక పరమాత్మగా లేక దేవాది దేవుడిగా స్మరించేవాడే తప్పక ఆధ్యాత్మిక ఆకాశంను ప్రవేశించునని శ్రీకృష్ణ భగవానుడు తెలిపినప్పుడు అందులో ఎట్టి సందేహం కలిగి ఉండకూడదు. అయితే ఇప్పుడు ఈ గోలోక బృందావనం మనం వెళ్ళిపోవాలి అని నిర్ణయం, దట్ ఈజ్ అవర్ గోల్ అనుకున్నాం. అయితే ఎవరైనా మనని అడుగుతారు, నాన్ డివోటీస్ ఎవరో ఒకళ్ళు మనకు కూడా ఒక్కోసారి డౌట్ వస్తుంది, ఇంత చేస్తున్నాం కానీ మళ్ళీ పుడతామా, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తామా అనేది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? వచ్చింది మాతాజీ. వస్తుంది కదా. సో అంటే విశ్వాసం తక్కువ ఉందన్నమాట. అవిశ్వసించాలి. వచ్చినప్పుడు ఒక ప్రభుజీ ఏమన్నారు, ఇంకొక ప్రభుజీ పరమపదిస్తే హీ రీచ్డ్ గోలోక్ ఎస్టర్డే అని అన్నాడు. నేను అప్పుడు ఆశ్చర్యపోయాను. ఇంత దృఢంగా, ఇంత విశ్వాసం ఎలా ఉంటుంది? వెళ్ళిపోయారు అని చెప్తున్నారు గోలోకానికి. అంటే వీళ్ళు గోలోకం నుండే వచ్చారా? ఇంత దృఢమైన విశ్వాసంతో ఎలా చెప్పగలిగారు అని అనుకున్నాం. కానీ నెమ్మదిగా మనం భక్తిలోకి వచ్చేసి ఇలా ఆచార్యులు చెప్పినవి అన్నీ వింటూ ఉండి, ఇవన్నీ శాస్త్రాల్లో నిజంగా రచించి ఉన్నాయి, భగవంతుడే స్వయంగా మాట్లాడాడు, అర్జునుడు ఈ విధంగా అన్ని విన్నాడు అని తెలుసుకున్న తర్వాత అది నిజమే, మళ్ళీ జన్మ అంటూ వద్దు, ఇంకా మనం గోలోకంకే వెళ్ళిపోయి అక్కడ సుఖంగా చక్కగా ఇంతకంటే ఎక్కువ ఆనందం, పరమానందం పొందుతూ అక్కడ ఒకవేళ మన గురువులు కూడా అక్కడ ఉండి శ్రీకృష్ణ పరమాత్ముడు లేదమ్మా నువ్వు మళ్ళీ వెళ్ళాలి,
వెళ్ళి ఇంకా ఒక 100 మందిని డివోటీస్ చేసి మళ్ళీ వాళ్ళని పట్టుకురా అని పంపిస్తే మనకు తప్పదు. సో అది వేరే విషయం. ఇప్పుడు ఎవరైనా మెచ్చుకుని లీడర్ చేశారనుకోండి గురువులు, అది సంతోషంగా చేస్తాం. లేదు నువ్వు ఈ కర్మ చేసావు, నువ్వు ఇంకా కొద్ది రోజులు నువ్వు వెళ్ళి జైల్లో ఉండిరా అంటే అప్పుడు ఎలా ఉంటది? ఇష్టం ఉంటుందా? ఉండదు మాతాజీ. కదా మనకి. సో ఒక్కసారి రుచి చూసామంటే అది. కానీ చాలా నాన్ డివోటీస్గా ఉన్నప్పుడు, మనకి ఏమీ తెలియనప్పుడు ఇదే పరమానందం, ఈ లోకమే ఇంత బాగుంది కదా, మళ్ళీ ఇంకో లోకానికి ఎందుకు వెళ్ళడం రావడం, ఇక్కడ బాగుంది కదా, ఇంతకంటే ఇంకా ఏం బాగుంటుంది అనేది ఉంటుంది. సో విశ్వసించాలి అని చెప్తున్నారు అనమాట. అంత్యకాలంలో భగవంతుని స్మరించుట చేత, ఇక్కడ 8.6లో భగవద్గీతలో ఎం వాపి స్మరణ్ భావం త్యజ్యత్తంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావభావితః. సో మానవుడు దేహాన్ని త్యజించినప్పుడు, అంటే ఈ దేహాన్ని ఆత్మ మనకి వదిలేసే సమయంలో, మనకి ఆ సమయం ఏంటి అని మనం చెప్పలేము. చిన్న వయసులో ఉండొచ్చు, పెద్ద వయసులో ఉండొచ్చు, నడి వయసులో ఉండొచ్చు, అండ్ మన బ్రెయిన్ అప్పుడు మంచిగా పనిచేస్తూ ఉండొచ్చు. ఒకవేళ మనం అంతా మర్చిపోయి ఉండవచ్చు కూడా. ఏమి అని మనం చెప్పలేము, ఎప్పుడు జరుగుతుంది. మొన్న అనుకున్నాం కదా, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే టకటకా చెప్తాం మనం. వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ డెత్ అంటే మనం ఎవ్వరం చెప్పలేము, ఎవరు చెప్పలేరు, ఈ విశ్వంలోనే ఎవరు చెప్పలేరు. కానీ ఏమంటారంటే శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే, మనం వచ్చేటప్పుడే వెళ్ళే డేట్ కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది, దాన్ని ఎవ్వరు మార్చలేరు అన్నమాట. సో ఆ విధంగా, సో ఇలా దేహాన్ని మనం వదిలేసే సమయంలో ఏ భావం స్మరించునో అదే భావం అతడు నిశ్చయంగా పొందును అని అంటున్నారు. సో మనం ఇలా భక్తి చేసి ఉంటే, ప్రపాదుల వారు ఏమన్నారు, నేను వస్తాను, నీ దేహం త్యజించే సమయంలో నేను వచ్చి చెయ్యి పట్టుకుని ఎక్కడ తీసుకెళ్తానన్నారు, కృష్ణ పరమాత్ముడి దగ్గర తీసుకెళ్ళి వదులుతాను, వదిలేసి మళ్ళీ వస్తాను ఇంకో డివోటీస్ని తీసుకెళ్ళడానికి అని అంత ష్యూర్గా చెప్పారనమాట ప్రపాదుల వారు. అంటే వాళ్ళు ఒక ఆధ్యాత్మిక శక్తులు అనమాట గురుదేవులందరూ కూడా. సో ఆ విధంగా ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే అంత్యకాలంలో స్మరిస్తారో, దేన్ని స్మరిస్తారో ఆ నెక్స్ట్ జన్మలో అదే వస్తారు అని. ఇక్కడ ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, ఏంటది? జడభరత్ స్టోరీ. వెరీ గుడ్. జడభరత్ జింక పిల్లని తలుచుకుని జింకలాగా పుడతాడు. కానీ మహాభక్తుడు కాబట్టి ఏమైంది, ఆ జింక శరీరంలో ఉన్నా సరే ఆయనకి భక్తి గుర్తొచ్చి, నేను ఇంత పొరపాటు చేశాను, ఇంత అటాచ్మెంట్ ఎందుకు పెట్టుకున్నాను అని ఆ తర్వాత మళ్ళీ జడభరత్ లాగా పుట్టి చాలా భక్తి చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. సో ఇది ఒక ఉదాహరణ. మనకి నిజంగా జరిగినవి కూడా మనకి భాగవత కథల్లో ఉన్నాయి. ఇంత జరిగినాక కూడా ఇంకా విశ్వసించకుండా లేదు. ఇది ప్రెసెంట్ వచ్చి చనిపోయిన తర్వాత మనకి ఏమీ తెలియదు కాబట్టి, ఇక్కడ ఏముందో అదే, ఎలా ఎంజాయ్ చేయాలో అలాగే ఎంజాయ్ చేస్తాము అనుకున్నప్పుడు ఇంక ఇందులోనే పడి దొర్లుతూనే ఉంటాం అన్నమాట. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు, విశ్వసించాలి, నమ్మాలి. సో విష్ణు పురాణంలో ఒకటి చెప్పారంటే, ఏం చెప్పారో చూద్దాం. విష్ణు శక్తి పరా ప్రోక్త క్షేత్రజ్ఞాఖ్యా తదా పరా అవిద్యా కర్మ సంజ్ఞాన్య తృతీయ శక్తి రిష్యతే. సో భగవానుడు మన భావంకు అతీతమై వైవిధ్యకరములైన మరియు అసంఖ్యాకములైన శక్తులను కలిగి ఉండును. అయినప్పటికీ విజ్ఞానవంతులైన మహర్షులు లేక ముక్తజీవులు ఈ శక్తులన్నింటినీ అధ్యయనం చేసి వాటిని 3 రకాలుగా విశ్లేషించిరి. సో భగవంతుడికి అందరికంటే ఎక్కువ శక్తిమాన్ కదా దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. ఓకే, షడైశ్వర్యాల్లో శక్తి అనేది కూడా ఒకటి చూసుకున్నాం మనం, అవునా? ఓకే. సో ఈ శక్తుల్లో ఇటువంటి శక్తులు భగవంతుడికి చాలా ఉన్నాయి అని చెప్పి మహాపురుషులు బాగా అధ్యయనం చేశారనమాట, చదివారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మన ఇంట్లో పిల్లి కుక్క లేకపోతే చిన్న పిల్లలు ఉన్నారు,
అయితే వాడికి ఏదైనా తినిపించబోతుంటే వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది, లేదు అది వాడు తినడు, వాడికి ఇది ఇష్టం అది ఇష్టం. ఎలా తెలిసింది ఆ తల్లికి? రోజు పుడుతుంది కదా మాతాజీ. ఎప్పుడో వాడు వద్దన్నాడు, వాడు తినడు, కొన్ని పదార్థాలు వాడికి పడవు, తల్లికి తెలుస్తుంది. అదే అంటే అధ్యయనం చేసి చదివి ఆ పిల్లవాడు ఒక్క నడవడికను బట్టి తెలుసుకున్నారు. ఆ కుక్కకి మాంసం ముక్క ఇష్టమా, పెడిగ్రీ ఇష్టమా అనేది ఆ యజమానికి తెలుస్తుంది. బయట కుక్కలు అయితే అన్నీ తింటాయి, కానీ ఇంట్లో పెంచుకున్న కుక్కలు పర్టికులర్ అని ఉంటాయి కదా. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం అధ్యాయం క్లోజ్గా అవుతామో, వాళ్ళ గురించి స్టడీ చేస్తామో మనకు అన్నీ తెలుస్తాయి వాటి గురించి. అలాగే భగవంతుడి మీద జిజ్ఞాసతోని భక్తితో తెలుసుకుని అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చేశారు, ఈ శక్తుల్ని విష్ణు శక్తులుగా పిలవబడును. వాళ్ళు విశ్లేషించారనమాట. అంటే ఎక్స్ప్లెయిన్, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి విష్ణు శక్తులు అని అంటున్నారు. అనగా అవన్నీ విష్ణు భగవానుని వివిధ శక్తులు. మొదటి శక్తి పరా. పరా అని ఎక్కడైతే పరమాత్ముడు అని అంటాం కదా, ఆత్మ పరమాత్మ. పరా అని అనేది అన్ని కూడా దూరంగా అంటే భగవంతుడికి లింక్ అయి ఉంటుంది. సో దివ్యమైనది, పరా అనేది దివ్యమైనది అనబడింది. ఇది వరకే వివరించబడినట్లు జీవుడు కూడా ఉన్నత శక్తికి చెందినవాడు. ఇక ఇతర శక్తులు లేక భౌతిక శక్తులు తమో గుణానికి సంబంధించినవి. మరణ సమయంలో మనం ఈ భౌతిక జగత్తు చెందిన న్యూన్య శక్తిలోనైనా ఉండవచ్చు, లేక ఆధ్యాత్మిక జగత్తు సంబంధించిన శక్తినైనా చేరుకోవచ్చు. కనుకనే భగవద్గీత 8 పాయింట్లో ఈ విధంగా చెప్తున్నారు. యం యం వ్యాపి స్మరణ్ భావం త్యజ్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మానవుడు దేహాన్ని త్యజించినప్పుడు ఏ భావం స్మరించునో అదే భావం అతడు నిశ్చయంగా పొందును. సో జీవితంలో మనం భౌతిక శక్తినో లేక ఆధ్యాత్మిక శక్తినో స్మరించు అలవాటు కలిగి ఉండుము. ఇప్పుడు మన ఆలోచనలు భౌతిక శక్తి నుండి ఆధ్యాత్మిక శక్తిని ఏ విధంగా మార్చుకోగలము? వార్తాపత్రికలు, పత్రికలు, నవలలు వంటి సాహిత్యం భౌతిక భావనను సంబంధించిన ఆలోచనలే మనలో నింపగలవు. ఇటువంటి సాహిత్యంలో నిమగ్నమైన మన ఆలోచనలను ఇప్పుడు వైదిక గ్రంథాల వైపు మరల్చవలెను. కనుకనే పురాణముల వంటి వైదిక గ్రంథములన్నింటినో మహర్షులు రచించిరి. పురాణాలు కల్పితాలు కావు, అవి చారిత్రక సంఘటనలు. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల ఈ క్రింది శ్లోకము చెప్పబడిను. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మానవుడు దేహాన్ని త్యజించినప్పుడు ఏ భావంలో స్మరించునో అదే భావాన్ని అతడు నిశ్చయంగా పొందును అని చెప్తున్నారు. అందుచేత మనం ఏం చేయాలి? అంత్యకాలంలో నారాయణుడే గుర్తు రావాలంటే నారాయణ స్మరణ చేయాలి, స్క్రిప్చర్స్ చదవాలి, క్లాసులు వినాలి. ఇలా చేస్తూ యాత్రలు కూడా అటెండ్ చేసి ఆదివారం గుడికి వెళ్ళడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మన జీవిత కాలంలో ఎప్పుడు అదే స్మరణ. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాట నేర్చుకున్నాం, ఒక పాట పాడుకున్నాం, మనకి అదే పాట గుర్తొస్తూ ఉంటది కదా ఆ రోజంతా. ఆల్మోస్ట్ వస్తుందా మీకు? వస్తుంది మాతాజీ. Yes, మాతాజీ. వస్తుంది అదే. అండ్ కళలు కూడా చక్కగా ఎక్కడో యాత్రకు పోయినట్లు, అక్కడ భోజనాలు చేస్తున్నట్టు, లేదా యాత్రాస్థానంలో దివ్యంగా దర్శనం చేసుకున్నట్టు, ఇలాంటి కళలు ఏమన్నా వస్తాయా మీకు? వస్తాయి మాతాజీ. మనం రోజంతా ఏది తలుచుకుంటే అదే వస్తుంది. సో అది కాకుండా ఇక్కడ ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, వార్తాపత్రికలు, పత్రికలు, నవలలు, ఈ పిచ్చి పిచ్చి సీరియల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు టీవీలో, దానికోసం ఎంత పోట్లాడుకుంటూ ఉంటారు. నాకు టీవీ కావాలంటే నాకు టీవీ కావాలి. సో అవి ఆలోచన అలాగే ఉంటే మన మైండ్ అట్లాగే ఇక్కడ అత్త కోడల్ని బాగా నెగటివ్గా చూపిస్తారు. మరీ అంత నెగటివ్ మన ఇళ్లలో ఉండరు కదా, ఉంటారా? ఉండరు మాతాజీ అంతా. ఒకరు చంపుకునేటట్టయితే ఉండరు, కానీ ఆ సీరియల్స్ ఎందుకు చేస్తారో ఆ రేటింగ్ కోసం, ఆ డబ్బుల కోసం అలా చేస్తారు. అండ్ చూస్తున్నారు కదా జనాలు. మనం ఎంత చెప్పినా ఇది తప్పమ్మా అంటే కూడా వాళ్ళకి వినిపించదు. సో ఆ రకంగా మనుషులు ఉన్నారు. సో వీళ్ళందరినీ మార్చాలంటే కృష్ణ కాన్షియసే మార్చగలుగుతుంది, వేరే ఎవరేం చేయలేరు. సో ఇవన్నీ మనకి గుర్తొస్తూ ఉంటాయి. అందుచేత మంచి మంచి పురాణాలు, చారిత్రాత్మక ఘట్టాలు
అంటే పురాణాలన్నీ ఎక్కడి నుండి రాశారు? తెలిసినవి, అవన్నీ జరిగినవి, భగవంతుడు చెప్పినది. వ్యాస మహర్షి రూపంలోనూ, చైతన్య చరిత, చైతన్య ప్రభు రూపంలో వచ్చారు. సో ఈ విధంగా భగవంతుడు వచ్చి మనకి ఇంత ఎడ్యుకేషన్ ఇస్తుంటే కూడా మనం ఇది వద్దు, నాకు అదే బాగుంది, ఆ నవల చదవడమే బాగుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు యుద్ధనపూడి సులోచన రాణి అని అన్ని లవ్ స్టోరీలు ఉండేవి అనమాట. అక్కినేని నాగేశ్వరరావు హీరో, వాణిశ్రీ హీరోయిన్. సో ఇదే ఒక నవల చదవాలి, ఆ సినిమా వస్తే సినిమా ఎగబడి చూడాలి, ఇదే అనమాట ముఖ్య ధ్యేయం. అలా ఉండేది, అర్థమయ్యేది కాదు పెద్దవాళ్ళు ఏంటి ఏటిపోతున్నారు. అది మా పిల్లల్ని, అదొక మంచి పని చేసేవారు ఏంటంటే పెద్దగా పిల్లల్ని తీసుకెళ్లేవాళ్ళు కాదు సినిమాలకి అనమాట. మీరు పెద్ద యొక్క చూద్దురులే అని. అది సో ఆ రకంగా అది అప్పుడు మనకి అటువంటి కళలే వస్తూ ఉంటాయి. పబ్బులు, సినిమాలు, డాన్సులు, పార్కులు, ఇవే కళలు వస్తాయి మనకి. సో అది మంచిదా, లేకపోతే యాత్రా స్థలాన్ని చూడడం మంచిదా? యాత్రా స్థలాలను యాత్రా స్థలాన్ని చూడడము మనకి మనుషులు మన లోపల నుంచి శుద్ధీకరణ జరిగి చాలా ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. లేకపోతే ఈ దుఃఖాలయంలో అడుగున దుఃఖాలే. సో ఆ దుఃఖాల్లోనే కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాం అన్నమాట. అందుచేత ఈ గ్రంథాలు మహర్షులు అన్ని రచించారనమాట. ఇవన్నీ కల్పితాలు కావు అని చెప్తున్నారు. కల్పితాలు అంటే ఏవో కల్పించి రాయడము, ఓన్గా రాయడం అనేది కాదు, ఇవన్నీ జరిగిన సంఘటనలు అని చెప్తున్నారు. మాయా ముగ్ధ జీవేరా నాహి స్వతః కృష్ణ జ్ఞాన జీవేర ప్రియా కైలా కృష్ణ వేద పురాణ. విస్మరణ స్వభావం కలిగిన జీవులు అంటే బద్ధ జీవులు మనం అన్నమాట. దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో తనకు గల సంబంధాన్ని విస్మరించి భౌతిక కర్మలను గూర్చి చింతించుటతో మునిగిపోయిరి. సో అది కరెక్టే కదా. మనం కృష్ణుడి దగ్గర నుంచి వచ్చాము, ఆ సంబంధాన్నే మర్చిపోతున్నాం అన్నమాట. ఎవరు కృష్ణుడు అని అడిగేదాకా వచ్చేసాం మనం. ఇందులో ఉండేవే బాగున్నాయి మనకి. సో అలా విస్మరించాం పూర్తిగా, మనం ముఖం తిప్పేసుకున్నాం, నువ్వెవరో మాకు తెలియదు అన్నట్లు. ఓకే, భౌతిక కర్మలను గురించి చింతించుటలో మునిగిపోయాం. వారి ఆలోచనలు ఆధ్యాత్మిక జగత్తు వైపుకు మరల్చుట కొరకై కృష్ణ ద్వైపాయన వ్యాసుడు వైదిక శాస్త్ర గ్రంథాలను ఎన్నెంటినో అందించను. తొలుత అతడు వేదాలను 4 విభాగంలో విభజించి పిమ్మట వాటిని పురాణాల్లో వివరించను. సామాన్యుల కొరకై మహాభారతాన్ని రచించను. సో వేదవ్యాసుడు చాలా కష్టపడ్డాడు. వేదవ్యాసుడు అంటే ఎవరు? కృష్ణ అవతార్, కృష్ణ పరమాత్మ. ఆఫ్ కృష్ణ వేదవ్యాసుడు లాగా వచ్చి గ్రంథాలని రచించాడు. అరే నా పిల్లలు ఇలా అయిపోతున్నారేంటి? భగవంతుడికి ఎప్పుడైనా కానీ మనం త్రివిధ తాపాలతో బాధపడడం అసలు ఇష్టం ఉండదంట. త్రివిధ తాపాలు అంటే ఆది భౌతిక, ఆది దైవిక, ఆది దైవిక, ఈ 3 అన్నమాట. ఓకే, అంటే మనలో మనమే ఆందోళన పడుతూ ఉంటాం. మన దేహంలో కొన్ని బాధలు ఎవరికి చెప్పుకోలేని ఇంటర్నల్. సో అది ఆధ్యాత్మిక. ఆది భౌతిక అంటే వేరే జీవుల వల్ల వచ్చే బాధలు. తర్వాత ఆది దైవిక అంటే ప్రకృతిలో వచ్చే బాధలు అన్నమాట. ప్రకృతి వల్ల మనకు కొన్ని బాధలు వస్తాయి కదా, అకాల వర్షాలు, తుఫాన్లు, ఎండలు బాగా ఎక్కువైపోతే అడవులు అంటుకుపోతాయి, నీళ్లు ఉండవు, నీళ్లు లేక చచ్చిపోతాయి జీవులు. ఇవన్నీ ప్రకృతి బాధలు. సో ఈ త్రివిధ తాపాల్లో మనం బాధపడ్డం భగవంతుడికి అస్సలు ఇష్టం ఉండదంట. ఎందుచేత అంటే మమైవాంసో జీవలోకి, అన్ని జీవాలు నా అంశాలే, నా నుండే వచ్చినాయి. అయితే వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడమ్మా, ఒక పిల్లవాడిని హాస్టల్లో వేశారు, ఎందుకు బాగా చదువుకుంటాడని. వాడికి అక్కడ భోజన వసతి బాగోలేదనుకో, అక్కడ ఉండే వాళ్ళని కొంచెం చూసుకుంటారు. నా బాబు అక్కడ చదువుతున్నాడు, వీడికి కొంచెం భోజనం అందేటట్టు చూడు, అది ఒక రికమెండేషన్ లాంటిది చేస్తారు కదా. లేదు అక్కడ ఉండలేకపోతున్నాడు, తెలిసిన వాళ్ళ ఇంట్లో, అమ్మాయి అయితే వాళ్ళ ఇంట్లో పెట్టి అదేంటి అంటారు పేయింగ్ గెస్ట్ లాగా ఉండడము, లేకపోతే రూమ్ తీసుకుని. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని తండ్రి ఎలా క్రియేట్ చేస్తారో ఈ భౌతిక ప్రపంచంలో, అలా శ్రీకృష్ణ భగవానుడు రకరకాల అవతారాల్లాగా వచ్చి చక్కని గ్రంథాలు రచించి, ఇన్ని వేదాలు వీళ్ళు చదవలేరు, ఈ 4 వేదాలని సులభంగా మనం చాలా వేదాల్ని
4గా విభజించారు. వేదాల యొక్క పేర్లు తెలుసా మీకు ఎవరికైనా? సామవేదము, ఋగ్వేదము, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇంకా సామవేదం. ఓకే. సో ఈ 4 వేదాలు ఉన్నాయి కదా, ఈ వేదాలని కూడా ఇంకా కష్టం అని చెప్పి మహాభారతం రాయడం అంటే ఏంటి, ఈ ఈ చరిత్రలో రకరకాల స్టోరీలు ఉంటాయి. మహాభారతం మీరు అంటే చదవకపోయినా విని ఉంటారు కదా, ఏదో సినిమా చూడటమో సీరియల్ చూడటమో చేసింటారు. దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి వివరిస్తారు కదా. సో కొన్ని స్టోరీస్ లాగా స్టోరీ ఫామ్ లాగా వస్తుంది మహాభారతం అనండి. ఇంకా ఇక్కడ ఏమన్నారు, భగవద్గీత కూడా అందించారు. ఆ తర్వాత వేదాల్ని ఇలా వేదాంత సూత్రాలన్నీ తీసుకుని శ్రీమద్ భాగవతాన్ని కూడా ఆయన రచించారు. కృష్ణుడు గురించి తెలుసుకోవాలి, కృష్ణ లీలలు తెలుసుకోవాలని చెప్పి. సో ఈ విధంగా మనకు అందించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? కృష్ణుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. నా పిల్లలు ఇంత సఫర్ అవుతున్నారు, నా దగ్గరకు వచ్చేస్తే అన్ని సుఖాలు నేను ఇస్తా కదా. ఇక్కడ సుఖంగా ఉండేవారు, తప్పులు చేసేట్టు వెళ్ళారు. అవును, ఇంట్లో చదువుకోవట్లేదు పిల్లోడు, ఏమైనా టీవీ అంటాడు, అది అంటాడు. హాస్టల్లో వేస్తే 4 పిల్లలు చదువుకుంటారు, వాళ్ళతో పాటు చదువుకుంటాడు. అంటే ఆ 4లో 1-2 చెడ్డవాళ్ళు ఉంటే, చెడ్డ భావంకే వాళ్ళు వెళ్ళారనుకోండి, టీచర్ కంప్లైంట్ చేశారు, ఆ కాలేజ్ కంప్లైంట్ చేశారు, ఎలా ఉంటుంది అప్పుడు తండ్రికి? అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు వీళ్ళు వెళ్ళేసి అక్కడ త్రివిధ తాపాలతో ఇంత బాధపడుతున్నారు, వీళ్ళకి ఇది అది అందిస్తేనన్నా నా దగ్గరికి తొందరగా వస్తారని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. సో వేదాంత సూత్రంలోనికి సంగ్రహింపబడచెను. అంతేకాకుండా భవిష్యత్తులో జనులకు నిర్దేశించుట కొరకై వేదాంత సూత్రాలను అతడు శ్రీమద్ భాగవతం అను సహజ వ్యాఖ్యానంను రచించెను. ఈ వైదిక గ్రంథము పఠించుటలోనే మనం మనస్సును లగ్నం చేయవలెను. లౌకికలు దినపత్రికలు, వార్తాపత్రికలు, ఇతర లౌకిక సాహిత్యం పఠించుట తమ మనస్సును నిమగ్నం చేసినట్లు వ్యాసదేవుడు అందించిన ఈ వైదిక గ్రంథాన్ని వైపు మన పఠనాభిలాషను మరలించవలెను. మనకు అప్పుడే అంత్యకాలంలో దేవాది దేవుడైన శ్రీకృష్ణుని స్మరించ సాధ్యపడగలదు. సో భగవంతుడు ఏమంటున్నాడు, అంత్యకాలంలో మీరు ఏది స్మరిస్తే అది నెక్స్ట్ లైఫ్ మీకు వస్తుంది. సో ఎంత డేంజరస్ అంటే, సపోజ్ మనకి నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, చాలా ఇష్టం, మనం కూడా ఒక సమయంలో తిని ఉంటాం. సో అది చాలా ఇష్టము, ఇప్పుడు మానేసాము, కానీ దాని మీద మనసు పోయి అంత్యకాలంలో అది గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతారు, ఎక్కువ ఫ్యామిలీస్ కొందరు నాన్ వెజ్ ఎక్కడ తింటారో అక్కడ పడేస్తారు. లేదంటే ఒక పిల్లియో, కుక్కయో, లేకపోతే పులియో, మాంసభక్షణ ఏదైతే బాగా ప్రియంగా చేస్తుందో అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. సో అందుకని అవన్నీ మనకొద్దు. చాలా జాగ్రత్తగా ఈ గ్రంథ పఠనాలన్నీ కృష్ణుడు ఏ విధంగా ఇచ్చాడో అవన్నీ చూసుకుంటూ చదువుకుంటూ, మనం చదువుతూ ఉంటే ఏమవుతుంది తెలుసా, సడన్గా మనకి కొన్ని డౌట్లు వస్తాయి. డౌట్లు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి, ఇది ఇలా అనుకున్నాను కదా, ఇది ఇలా ఉందా. ఒక్కోసారి కొన్ని శ్లోకాలు వల్లించుకుంటుంటే అందదు, ఆ మధ్యలో వర్డ్ మర్చిపోతాం. సో ఆ వర్డ్ ఏంటి అని మనం చూసుకుంటూ ఉంటాం. ఆ కాన్సన్ట్రేషన్ అంతా మనకి ఇక్కడే ఉందనుకోండి, అప్పుడు డెఫినెట్గా అంత్యకాలంలో శ్రీకృష్ణుడు స్మరించుట సాధ్యపడగలదు అని చెప్తున్నారు. కృష్ణుడే చెప్తున్నాడు, అంత్యకాలంలో నన్ను స్మరిస్తే సో ఎలా సాధ్యమవుతుంది అని ఇక్కడ విధానాలు ఇచ్చారనమాట. సో అంత్యకాలంలో దేవాది దేవుని శ్రీకృష్ణుని స్మరించుట సాధ్యపడగలదు. భగవంతుని చేత సూచించబడిన మార్గము అది ఒక్కటే నిస్సందేహంగా అంటూ ఆ భగవంతుడు ఫలితమును గూర్చి నొక్కి చెప్పుతుండెను. తస్మాత్రేషు కాలేషు మామనుస్మరణ యత్యచ మయ్యార్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. అందుచే ఓ అర్జున, నిరంతరము నీవు నన్నే స్మరించుము. అదే సమయంలో నీ కర్తవ్యం యుద్ధము కూడా నిర్వర్తించుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాపై స్థిరంగా నిలుపుట ద్వారా నిస్సంశయముగా నీవు నందు
పొందగలవు. సో మీ పనులు మీరు చేసుకుంటూనే ఉండండి. మీ పనుల నుండి బయటకు వచ్చి రావాల్సిన అవసరం లేదు. చేస్తూనే నన్ను స్మరించుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కాల్ చేశారు మనకి, నాకు జరిగే సంఘటన చెప్తున్నాను. మంచిగా చాంటింగ్ చేసుకుందాం మనకి ఇట్లా కూర్చుని మాల తీసుకున్నాం అనుకోండి, ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మనం పెట్టేయలేము, వాళ్ళు చెప్పే భాష మనకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారో కూడా మనకు అర్థం కాదు, ఎందుకంటే మైండ్ వాళ్ళ మీద పెట్టాం మనం. అప్పుడు నేనేం చేస్తానంటే లోపల కృష్ణ 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 అనుకుంటారు, వాళ్ళే ఓకే బాయ్ అని పెట్టేస్తారు అనమాట. మన సైడ్ నుంచి ఏ తప్పు ఉండదు. అప్పుడు మనకి సమయం అంటే మనసు అంత కల్లోలంగా అంత ఇదైపోతుంది అనమాట. కృష్ణుడి నుండి నన్ను వేరు చేయకు. ఇంట్లో ఎవ్వరికి ఏ విధంగా ఉన్నా కానీ ప్రార్థన ఒకటే ఉండాల, భగవంతుడా ఈ భౌతిక ప్రపంచంలో నేను తెలుసుకున్నది నీ యొక్క ప్రార్థన, నీ యొక్క గ్రంథాలు చదవటము, నీ యొక్క కార్యక్రమాలు చేయటం, వీటికి డిస్టర్బెన్స్ రానియకు దేవుడా. ప్రతిరోజు మనం తలుచుకొని దండం పెట్టుకోవాలి. ఇందులో డిస్టర్బెన్స్ అనేదే రాకూడదు. మనకి లైఫ్లో ఎన్నో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి భౌతికంగా, కానీ భగవంతుడి సేవ జరిగిపోవాలి. పొద్దున్నే పూజ జరిగిపోవాలి, జపం జరిగిపోవాలి, గ్రంథ పఠనం అవ్వాలి, సత్సంగ్ చేయాలి. ఇవి తప్పకుండా చేయాలన్నమాట. వాటికి డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఇంకా మనం పతనం అవ్వడమే, ఇంకా వేరేది ఏమీ ఉండదన్నమాట. ఇవాళ కాకపోతే రేపు చేయొచ్చులే జపం, ఇవాళ క్లాస్ అటెండ్ కాకపోతే పర్వాలేదు రికార్డింగ్ వినొచ్చు. ఎప్పుడు వింటారా రికార్డింగ్? మనకి సమయం ఎక్కడిది భౌతిక ప్రపంచంలో కూరుకుపోయిన తర్వాత. అందుచేత వీటికి డిస్టర్బెన్స్ రాకూడదు అని ఎప్పుడు అనుకోవాలి. అంటే రాకూడదు అనుకునే కంటే కూడా రోజు ఇవి సవ్యంగా జరగాలి, టైం టేబుల్డ్గా జరిగిపోవాలి అని మనము అనుకుంటూ ఉంటే ఇలా మనం మన మనస్సుని ప్రాక్టీస్ చేయాలన్నమాట. దాన్ని అలవాటు చేయాలి. మనసుకి అలవాటు చేసినప్పుడు మనకి ఈ చిట్ చాటింగ్ కానీ ఎవరితో చాటింగ్ చేయడం అట్లా డిస్టర్బెన్సెస్ రావు. భగవంతుడే చూసుకుంటాడు అనమాట మనని, మనం అన్ని భగవంతుడికి అప్పచెప్పేసినప్పుడు. సో అలా మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక్కడ 8.7లో భగవంతుడు అదే చెప్తున్నా, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, నీ పనులన్నీ నువ్వు చేసుకో, కానీ నన్ను స్మరించు. ఒక దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఇట్ విల్ టేక్ 20 minutes or 25 minutes అనుకోండి, మనకి అర్జెన్సీ, పట్టుకోండి, మాల పట్టుకొని వెళ్ళిపోండి, లేదా కౌంటింగ్ మిషన్ ఉంది, వెళ్తూనే మనం మంచిగా జపం చేసుకోవచ్చు. మన కౌంట్ కూడా పెరుగుద్ది, మన మైండ్ కూడా మంచిగా ఉంటుంది. ఆ యొక్క వైబ్రేషన్ ఎక్కడికైతే వెళ్తున్నామో వాళ్ళ మీద కూడా పనిచేస్తుంది. సో మనం అంతా పీస్ఫుల్గా చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి మన పూజలు మన ఏమున్నాయో అవి చేసుకోగలుగుతాం. ఓకే, అలా మనం ట్రైనప్ చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భగవద్గీత చదివితే మీకు ఇన్ని లాభాలు ఉన్నాయని చెప్పటం. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ అనమాట. ఇవన్నీ ఉంటాయి లోపల మీ పుస్తకం చదివే ముందు. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారికి జై ఆయన చెప్తున్నారు. ఉపోద్ఘాతం అంటే ద ఇంట్రడక్షన్. ఓకే, ఇప్పుడు మీరు చదవండి, హ్యాండ్ రైస్ వాళ్ళతో చదివించండి. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదవండి. భగవద్గీత 8.7 అని ఉంది, అక్కడ వరకు నేను చదివాను. నెక్స్ట్ పారాగ్రాఫ్. శ్రీకృష్ణుడు అర్జునకు తనను హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణుడు అర్జునునకు తనను మాత్రమే స్మరిస్తూ అతని విద్యుక్త ధర్మమును విడనాడుమని ఆదేశించలేదు. ఆచరణ యోగ్యము కానట్టి దానిని భగవానుడు ఎన్నడూను సూచించాడు. ఈ భౌతిక జగత్తులో దేహ పోషణ కొరకై ప్రతి ఒక్కరికి కర్మ చేయవలసి ఉండును. అట్టి కర్మను అనుసరించి మానవ సమాజము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 వర్ణములుగా విభజింపబడను. బ్రాహ్మణ వర్గము మేధావి వర్గము ఒక విధముగా పనిచేయు, క్షత్రియ వర్గము పాలనా వర్గము మరొక విధముగా పనిచేయు. అట్లే వైశ్య శూద్ర వర్గముల వారు వారి వారి నియమిత కర్మలను నిర్వర్తింతురు. మానవ సంఘములో మానవుడు శ్రామికుడైనను, వర్తకుడైనను, పాలకుడైనను, లేదా పొలములో పనిచేయు కర్షకుడైనను, లేదా ఉన్నత వర్గమునకు చెందిన వాడైనను, సాహితీవేత్త అయినను, శాస్త్రవేత్త లేక వేదాంతి అయినను పోషణ కొరకై కర్మ చేయవలసియే వచ్చును. కనుకనే స్వధర్మమును విడవలసిన అవసరం లేదని భగవానుడు చెబుతుండెను. కానీ ఒకరు తమ విద్యుక్త ధర్మంలో నెలకొన్న శ్రీకృష్ణుని స్మరించవరెను. మా మనుస్మర. ఎవరైనా జీవిత పోరాటంలో శ్రీకృష్ణ భగవాన్ని స్మరించుటను అభ్యసించకపోయినచో అంత్యకాలంలో ఆ దేవుని స్మరించుట వారికి సాధ్యపడదు.
శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆ విధమునే బోధిస్తుండెను. కీర్తనీయ సదా హరి, ఎల్లప్పుడూ కృష్ణుని నామములను కీర్తించుటను మాత్రమే ప్రతి ఒక్కరును అభ్యసించవలను అని చెబుతుండెను. చదవన మాతాజీ ఆపాను. చదవండి, కంటిన్యూ చేయండి. భగవన్నామమునకు మరియు భగవానుడు నడుమ భేదము లేదు, కనుకనే నన్ను స్మరించుము అని అర్జునునకు చేయబడిన శ్రీకృష్ణుని ఆదేశము మరియు శ్రీకృష్ణుని నామమునే ఎల్లప్పుడూ కీర్తించుము అని శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశము రెండును ఒకటే. శ్రీకృష్ణుడు మరియు కృష్ణుని నామము నడుమ ఎట్టి భేదము ఉండదు, కనుక ఈ రెండు ఆదేశములలో భేదము లేదు. ఆధ్యాత్మిక స్థితిలో నామము మరియు నామికిని భేదము ఉండదు, కనుకనే భగవానుని ఎల్లప్పుడూ 24 గంటలు స్మరించుటను అభ్యసించవలను. అతని నామాలను కీర్తిస్తూ మరియు దానికి అనుగుణంగా మన కర్మలను మలచుకునుట ద్వారా మనం ఎల్లప్పుడూ అతన్ని స్మరించగలుగుదుము. చదవనా మాతాజీ? థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పారాగ్రాఫ్ లో మనకు అర్థమైంది ఏంటి అని అంటే, మనకి వర్గాలు ఇచ్చారు కదా, ఏమని చాతుర్వయ వర్ణ మయా సృష్టం అని చెప్పి శ్రీకృష్ణుడే 4 వర్గాలుగా విభజించారనమాట జనాల్ని. ఎటువంటి వర్గాలు అంటే బ్రాహ్మలు, వైశ్యులు, శూద్రులు, క్షత్రియులు కదా. సో ఇలా, సో బ్రాహ్మలు అంటే కులం వైజ్ గా బ్రాహ్మిన్స్ అని కాదు, ఎవరైతే మేధావులు శాస్త్రాన్ని చదివి చెప్పగలిగే వాళ్ళంతా బ్రాహ్మణ్ కేటగిరీ మేధావులు అని అన్నారనమాట. ఓకే, నెక్స్ట్ వైశ్యులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. సో వ్యాపారం అవసరం కదా, మనకి తినడానికి దేహాన్ని పోషించుకోవడానికి కొంత కావాలి, కాబట్టి ఈ వ్యాపారం అనేది జరగాలి, ఇచ్చిపుచ్చుకోవడాలని ఉండాలి, కాబట్టి వాళ్ళని వైశ్యులు అన్నారు. క్షత్రియులు ఎవరు అంటే రాజ్యపాలన చేసేవారు. ఇప్పుడు మనకి ఒక చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, వాళ్ళకి మనం ఓట్లేసి వాళ్ళని గెలిపించి రాజుల్లాగా చేసుకుంటున్నాం. పూర్వం రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా ఉన్నారు. వీళ్ళందరూ క్షత్రియులు, అంటే రాజ్య పాలన చేస్తారు. ఒకవేళ ఒక చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ లేరు అనుకోండి, ఏం చేస్తారు, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటారు కదా, ఒక రూల్స్ అనేది లేకపోతే. సో అలా రాజ్య పాలన వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. లాస్ట్లో వచ్చే శూద్రులు అంటే వీళ్ళ పై ఉండే 3 వర్గాలకి హెల్ప్ చేయడం అన్నమాట. సో పొలాల్లో పని చేసుకోవడం అనుకోవచ్చు, రవాణా సంస్థ అవ్వచ్చు, ఇంకా చాలా వీళ్ళు అన్ని పనులు ఎక్కువ కార్యాలు చేసేవాళ్ళు శూద్రులు అన్నారనమాట. సో వీళ్ళందరూ వీళ్ళ కార్యక్రమాలు వదిలేసుకొని నామస్మరణ చేసుకుంటూ ఉండమని అర్థం చెప్పారా ఏమైనా శ్రీకృష్ణ పరమాత్ముడు? ఎక్కడ కూడా చెప్పలేదు మాతాజీ, మీ పని మీరు చేసుకుంటూ నన్ను స్మరించండి. నన్ను ఏ పని చేసుకుని, ఇప్పుడు కుకింగ్ చేసుకుంటున్నారు, కృష్ణ కృష్ణ అనుకోవడంలో ఏమన్నా తప్పు ఉందా? మనం బాత్రూంలో కూడా తలుచుకోవచ్చు, అక్కడ కూడా ఏం రెస్ట్రిక్షన్ లేదు. నామానికి, కృష్ణుడికి, పుస్తకానికి, కృష్ణ బుక్కి ఏమీ తేడా లేదనమాట. సో మనం తలుచుకుంటూనే మన పనులు చేసుకోవచ్చు. బట్టలు ఉతుక్కుంటున్నాం, బట్టలు ఆరేసుకుంటున్నాం, బట్టలు మడత పెట్టుకుంటున్నాం, బట్టలు ఇస్త్రీ ఏది చేసుకున్నా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ. పక్క వాళ్ళతో ఏదైనా టాపిక్ తీసుకొని మాట్లాడామనుకోండి, ఇంట్లో అయినా కానీ ఎక్కడో ఒక దగ్గర ఆర్గ్యుమెంట్లు, తిట్లు, తన్నులు దొరుకుతాయి మనకి, అవునా కాదా? డెఫినెట్ గా కదా. పిల్లలతో అయినా కానీ ఏదో ఒకటి వాడు ఏదో అంటాడు, మనం ఏదో అంటాం. అదే కృష్ణ 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 అనుకున్నాం అనుకోండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే మన దగ్గర రావడానికి భయపడతారు. ఏది కావాలో అది అడుగుతారు, ఆ పని అయిపోతుంది అక్కడికి, అంతే. సో అట్లా ఈవెన్ స్మరించుకోవడం, ఒక టీచర్ జాబ్ చేశారనుకోండి, ఫ్రీ పీరియడ్ ఉంటుంది, లీజర్ పీరియడ్ ఉంటుంది. ఒక్కోసారి పిల్లలకి టెస్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఏం పని ఉండదు, అప్పుడే న్యూస్ పేపర్లో, మ్యాగజైన్లో అవి చూసే కంటే కూడా కృష్ణుడి పుస్తకాలు చూసుకుంటూ, కృష్ణుడిని తలుచుకుంటూ, కృష్ణుడి నామాన్ని జపం చేయమని ఇక్కడ చెప్తున్నారు. ఎల్లప్పుడూ కృష్ణుడి నామాలను కీర్తించటం మాత్రమే ప్రతి ఒక్కరూ అభ్యసించాలి. అలా అభ్యసించినప్పుడు ఏమవుతుంది, చివరి రోజుల్లో మనకి భగవంతుడు గుర్తొస్తాడు. కృష్ణుని నామమే ఎల్లప్పుడూ కీర్తించుము అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో నామాలను కీర్తిస్తూ మరియు దానిని అనుగుణంగా మన కర్మాల్ని మలచుకొనుట ద్వారా మనం ఎల్లప్పుడూ అతనిని స్మరించగలుగుదుము. సో ఇక్కడ ఒకసారి కురుక్షేత్రంలో
టెంటులు వేసుకుని అందులో ఉంటారు కదా యుద్ధం జరిగిన రోజులు, పాండవులు కానీ శ్రీకృష్ణుడు ఎవరైనా అక్కడ యుద్ధం చేసే వాళ్ళందరూ. సో శ్రీకృష్ణుడు ఎప్పుడు అర్జునుడు టెంట్ ముందే ఉండేవాడు, అక్కడే నిలబడి ఉండేవాడు. ఇంకా ఆయనకి నిద్ర ఆహారాలు ఏముండవు కదా, అజేయుడు. సో భీముడు అడిగాడంట, ఏంటి మేము 5గురము నిన్ను పూజిస్తాము, 5గురము నిన్ను ఫాలో అవుతాము, నీకెందుకు అంత ఇష్టము అర్జునుడు అంటే, ఎందుకు అర్జునుడు టెంట్ దగ్గర ఉన్నారు ఇప్పుడు మీరు అని అడుగుతాడంట. అడిగితే అప్పుడు నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆయన గుండెల మీద ఇలా చెవి పెట్టి విను అని చెప్తాడంట. మనకు గుండె ఏమని కొట్టుకుంటుందని చెప్తారు డాక్టర్స్? డబ్ డబ్ అంటది అని, ఏదో ఇట్లా డన్ 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 అని అన్నట్టు ఏవో వివిధ సౌండ్లు, కానీ అది గుండె కొట్టుకుంటుందా లేదా అనేది మనకి అర్థమవుతుంది. సో ఇవి భీముడు వెళ్ళి పెట్టాడంట. అయితే ఆయన గుండె లబ్డబ్ అనట్లేదంట, కృష్ణ 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 అంటుంది. అంటే నిద్దట్లో కూడా అసలు ఎక్కడ మర్చిపోడు అనమాట అర్జునుడు. సో అలాంటి భక్తులు అంటే మరి కృష్ణుడు వెనకాలే ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాడు? అందువల్ల రథసారథి అయ్యాడు. ఆఖరికి అర్జునుడు చూడండి అన్నీ వదిలేసుకోలేదు, ఏమీ వదిలేసుకోలేదు. అతను వివాహితుడు, భార్య ఉంది, తల్లి ఉంది, తాత తండ్రులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో మంచి పేరు తెచ్చుకొని చక్కగా ఉంటూ యుద్ధం చేశాడు, భక్తి కూడా చేసుకుంటున్నాడు. అదే అన్నమాట ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోమని చెప్పేది. మీరు ఏ పనైనా చేసుకోండి, ధార్మికంగా ఏవే పనులు చేయాలో అవి చేయండి, కానీ కృష్ణుణ్ణి తలుచుకోండి. ఎప్పుడూ తలుచుకుంటే మనం ఎల్లప్పుడూ స్మరించుకోవడానికి అలా అభ్యసించాలి అని చెప్తున్నారు. అలా నేర్చుకోవాలన్నమాట. మనం మొన్నటిదాకా కింద పడిపోయినా దెబ్బ తగిలినా ఏదైనా అమ్మా అన్నాం, ఇప్పుడు కృష్ణ అని వస్తుంది, అలవాటు అయిపోద్ది అనమాట. అభ్యాసం చేస్తే మనకి ఏ కష్టం వచ్చినా అయ్యో కృష్ణ ఇలా చేసావా అలా చేసావా. సంతోషం వస్తే కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి ఎంతో డేంజర్ తప్పుతుంది కదా, స్లిప్ అయిపోయి పడిపోవడం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి కొన్ని వేలు ఖర్చు అయ్యేది ఆపుతాడు భగవంతుడు. మీలో కూడా జరిగి ఉంటుంది. మనకి అనుకోకుండా 2 రూపాయల వస్తువు 20 రూపాయల వస్తువుకు అని వెళ్తాము, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే 20,000 ఉంటుంది మనం అనుకున్న వస్తువు. ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి అక్కడ కుదరలేదు, ఏది అవ్వలేదు, ఇంటికి వచ్చేసాము. అప్పుడు భగవంతుడు ఉన్నాడు, నాయన నువ్వు 20,000 నాకు మిగిల్చావు, ఇవాళ ఇంత లాస్ అయ్యేదాన్ని నేను లేకపోతే అని అనుకోవాలన్నమాట. అంటే ప్రతి ఒక్కటి భగవంతుడు చూస్తాడు మనకి, ఎప్పుడు భగవంతుడిని తలుచుకుంటే అన్నమాట. సో దానికి కావాల్సింది 20,000 కాకపోతే ఒక 2,000కో ఎంతకో మనకి అది వస్తుంది, మరి 20,000 అనేది కాదనమాట. సో ఆ చిన్న చిన్న విషయాలకు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. స్లిప్ అయిపోయి పడిపోబోయి మళ్ళా మనం లేచి నిలబడ్డాము. భగవంతుడా నీకు తెలుసా నువ్వు ఎలా నీకు తెలియదు అసలు నువ్వు ఎలా కాపాడుతున్నావా నన్ను అన్న ఫీలింగ్ మనకి రావాలన్నమాట. నువ్వు ఇవాళ ఎంత గ్రేట్ పని చేసావో తెలుసా, క్లాస్ అంత బాగా వచ్చింది, బాగా చెప్పుకున్నాం, బాగా చర్చించుకున్నాం, అందరూ ఆనందపడ్డారు అని దీనికంతా కారణం నువ్వే కృష్ణ అని అనుకోవడం మనం అభ్యసించుకో. మన మనసుని అలా లేదా అంతా నేనే చేశాను, నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నిద్ర కాసాను, అసలు నిద్రపోలేదు నిన్నటి నుంచి, అందుకే క్లాస్ బాగా వచ్చింది. అది కాదు మనం అనుకోవాల్సింది. భగవంతుడే మనతో అన్ని చేయిస్తున్నాడు, మనం ఏమీ కాదనమాట. సో మనలో ఆ భగవంతుడిని నిద్రపుచ్చకూడదు, ఎప్పుడు మేల్కొల్పి అలాగే ఉంచాలి. సో భగవంతుడు వేరే జీవిలో ఉన్నాడు, అక్కడ చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. కానీ మన దగ్గరే ఉండి మనకే చెయ్యాలంటే అంత స్మరణ మనకి అవసరము అని అంటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ఎంత బాగా వర్ణించారనమాట. సో ఇది ఎట్లు సాధ్యపడగలదు? నిజమే, మనం కూడా క్వశ్చన్ వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి వేరే ఆలోచనలు వద్దన్నా వస్తాయి. వద్దంటే అప్పుడు నేను చెప్తాను, రాధారాణి ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు ఇస్తున్నావు నాకు, నేను కృష్ణుని స్మరించుకోకపోతే ఎలాగా? ఈరోజు నేను 24 గంటలు 2 hours ఐ వేస్ట్ అవుతుంది కదా మనకి. ఎప్పుడు అవుతుంది? రీల్స్ తిప్పినప్పుడు, వాట్సాప్ చెక్ చేసినప్పుడు, అది ఏంటో ఆ మాయలో పడిపోతాం అనమాట. ఈరోజు రిషికేష్ ప్రభు మార్నింగ్ క్లాస్లో కూడా అంటున్నారు, ఎవరి గురించో మనకెందుకు, మన గురించే మనం ఆలోచించుకోండి. వాళ్ళు అది ఎలా ఉంటుందంటే అట్రాక్షను, ఏమైందో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారో లేదో, వాళ్ళిద్దరు విడిపోయారో, ఇలా లవ్ స్టోరీస్ అయితే
లేకపోతే ఈ అత్త కోడలది ఏమైందో, వీళ్ళు కొట్లాడుకున్నారా, అత్తగారు ఏమన్నది, ఆమె ఇంటికి వెళ్ళిపోయిందా, ఇక్కడే ఉందా, ఆ పిల్లలు ఏం చేశారు, ఇలాంటివి ఎందుకు మనకి, అసలు అవసరం లేదు. అది భౌతిక ప్రపంచం అలా మాయ చేస్తుందన్నమాట మనకి. మనం మాయలోనే ఉంటూ, భ్రమలోనే ఉంటూ మనం ఏదో డివోటీస్ అని మనం అనుకుంటూ ఉంటాం. సో అలాంటి సమయాల్లో మనం భగవంతుడిని తలుచుకొని, తప్పు జరిగిపోయింది, 24 గంటలు నేను 2 గంటలు వేస్ట్ అయిపోయింది నాకు, ఆ స్మరణ ఇంకా కొంచెం ఎక్కువ చాంటింగ్ చేసి ఉండాల్సింది, ఇంకొంచెం భక్తి ఎక్కువ చేసి ఉండాల్సింది అని మనము అలా అనుకోవాలన్నమాట. ఆచార్యులు ఈ క్రింద ఉదాహరణ ఇట్లు అందించిరి. వివాహిత అయిన స్త్రీ పురుషుని పట్ల ఆకర్షించబడినచో, లేదా పురుషుడు పరస్త్రీ పట్ల ఆకర్షించబడినచో, అట్టి ఆకర్షణ మిక్కిలి దృఢమైనదిగా భావించబడును. ఆ విధంగా ఆసక్తి కలిగిన వారు ఎల్లప్పుడూ తమ ప్రియతమనే స్మరింతురు. అట్టి భార్య తన గృహ కృత్యములను నిర్వహిస్తూనే తన ప్రియుని స్మరిస్తూ అతడిని కలుసుకొనుటకు గూర్చి ఎల్లప్పుడూ ఆలోచిస్తుండను. తన ఆసక్తిని తన భర్త సందేహించకుండునట్లుగా ఆవిడ గృహ కృత్యాలన్నిటినీ మిక్కిలి జాగ్రత్తతో నిర్వర్తించును. అట్లే మనము పరమ ప్రియుడైన శ్రీకృష్ణుని నిరంతరము స్మరిస్తూ అదే సమయంలో మన భౌతిక బాధ్యతలను చక్కగా నిర్వర్తించవలెను. సో ఇక్కడ ఇలాంటి ఉదాహరణ అంటే, వివాహమైన స్త్రీ వేరే అతనితో లవ్లో పడినప్పుడు ఆ ప్రియుణ్ణి చాటుగానే ప్రేమిస్తారు, చాటుగానే తలుచుకుంటారు, కానీ ఓపెన్గా ప్రదర్శితం చేయలేరు కదా. అదే విధంగా ఈవెన్ భర్త కూడా అసలైతే ఈ కృష్ణ కాన్షియస్లో వివాహేతర సంబంధాలే లేవు, అదొక రూల్. కానీ జనరలీ ఇలా జరిగినప్పుడు ఎంత సీక్రసీ మెయింటైన్ చేస్తారు కదా, మనం వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాం కూడా. సో అంత సీక్రసీ మనం కృష్ణుడితో కూడా అలా తలుచుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. ప్రతి నిమిషం కూడా, ప్రతి సెకండ్ కృష్ణుణ్ణే ప్రేమించాలి, కృష్ణుణ్ణే తలుచుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక స్త్రీ ప్రియుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాలనుకోండి, కానీ ఇక్కడ గృహకృత్యాలన్నీ పూర్తి చేసుకోవాలి కదా, అన్ని పనులు చేసుకోవాలి, ఎవరికి అనుమానం రాకూడదు, లోపల అతన్నే తలుచుకుంటూ అతన్ని కలుసుకోవడానికి వెళ్తుంది. అలాగా శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళాలంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము చాలా తొందరగా చక్కగా చేసుకుని ఆయన్ని తలుచుకుంటూనే మనం ఉండాలి అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అట్లే మనము పరమ ప్రియుడైన కృష్ణుని నిరంతరం స్మరిస్తూ అదే సమయంలో మన భౌతిక బాధ్యతలను చక్కగా నిర్వర్తించవలెను. ఇక్కడ దృఢమైన ప్రేమ భావన అవసరం. శ్రీకృష్ణ భగవాను పట్ల దృఢమైన ప్రేమ భావన కలిగి ఉన్నచో విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూనే దేవాది దేవుని స్మరించాలి. కనుక మనము అట్టి ప్రేమ భావనను వృద్ధి చేసుకోవాలి. ఉదాహరణకు అర్జునుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణునే స్మరిస్తుండెను. శ్రీకృష్ణుని నిత్య సహచరుడైన అతడు యోధుడై ఉండెను. యుద్ధానికి విడిచి ధ్యానము చేయుట కొరకై వనము చేరుకోమని శ్రీకృష్ణుడు అతనికి ఆదేశించలేదు. శ్రీకృష్ణ భగవానుడు యోగా విధానం గూర్చి వివరించినప్పుడు ఆ విధానం తనకు సాధ్యపడదని అర్జునుడు చెబుతుండెను. సో ఎక్కడైతే యోగా కావాలంటే నువ్వు వెళ్ళు, అడవిలో తపస్సు చేసుకో అంటే అర్జునుడు నో అన్నాడంట. లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉండే నిన్ను తలుచుకుంటూనే అన్ని పనులు చేసుకుంటాను. సో అర్జునుడు ఏమన్నాడు, యోయం యోగస్తయా ప్రోక్తః సంయేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ సిద్ధిం స్థిరాం. చంచలం అంటే ఏంటి? మనసు ఒక చోట ఉండకపోవడం, కోతిలాగా అన్నమాట. కోతి అంట ఎప్పుడు ఒక దగ్గర ఉండదంట, ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకు, ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి ఎగురుతూనే వెళ్తూనే ఉంటుందంట. అలా దాన్ని చంచలం అంటారు. సో అర్జునుడు ఏమన్నాడు, ఓ మధుసూదన, మనస్సు చంచలము మరియు అస్థిరమైనందున నీవు సంగ్రహముగా తెలిపిన యోగా పద్ధతి నాకు ఆచరణ సాధ్యమైనది అసఖ్యం గోచరించుచుండెను. సో ఇక్కడ యోగా చేసుకునైనా చక్కగా మెడిటేషన్ చేసుకోనంటే నా వల్ల కాదు, నేను పైకి అలా కళ్ళు మూసుకుని శ్వాసక్రియ అవన్నీ చేయగలనేమో కానీ
నాకు లోపల నా మనస్సు మాత్రం ఇటు అటు పరిగెడుతుంది, యోగా నేను చెయ్యలేను అని చెప్తున్నాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాను, యోగి నామాపి సర్వేషం గతేనాంత రాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడు నన్నే తన యందు సదా స్మరించువాడు, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేయువాడు అగు యోగి యోగులందరి కంటెను అత్యంత సన్నిహితంగా నాతో యోగమున కూడినట్టి వాడై ఉండును. యోగములందరిలోకి అతడే అత్యున్నతుడు, ఇదియే నా అభిప్రాయము. సో ఇక్కడ 6వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. యోగా చేస్తూ కూడా శ్రీకృష్ణుని తలచి స్మరిస్తూ ఉండడము, అలాంటి వాళ్ళు అత్యుత్తమైన యోగా ఆసనం చేసిన యోగులందరిలో వాళ్ళు అత్యుత్తములు అని చెప్తున్నారు. సో ఇది నా అభిప్రాయం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. కానీ తర్వాత యోగా దాంట్లో ఏం చెప్తారంటే కష్టతరము అని చెప్తారు. ఇది కష్టమే, ఎలాగైనా మెడిటేషన్ అనేది చాలా కష్టం. మహామంత్రం చదువుకోవడము, భగవంతుడి విగ్రహారాధన చేయడము, సంకీర్తన చేయడము, కథ వినడం, స్మరణం, కీర్తనం, ఇవన్నీ కొంత సులభమైనది అనమాట. అందుకే అన్నిటికంటే సులభమైన మార్గం ఏదంటే నామస్మరణ. సో నామస్మరణ చేసుకోమని చెప్తాడు. ఎల్లప్పుడూ భగవాన్ని స్మరించువాడు సర్వోన్నత యోగి, సర్వోన్నత జ్ఞాని మరియు సర్వశ్రేష్టమైన భక్తుడు ఉండెను. శత్రువునిగా అర్జునుడు యుద్ధం త్యజింపరాదని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కానీ అతడు శ్రీకృష్ణుని స్మరిస్తూ యుద్ధం చేసినచో మరణ సమయంలో భగవంతుని స్మరించగలుగును. అందుకొరకై మానవుడు భగవాను దివ్యమైన ప్రేమయుక్త సేవలో తప్పక సంపూర్ణ శరణాగతుడు కావలెను. సో మన అర్జునుడు యుద్ధం చేస్తూ కూడా, ఇప్పుడు పిల్లలకి బాగా మనం కృష్ణుడి గురించి నేర్పించామనుకోండి, కృష్ణ 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 అనుకొని ప్రేయర్ చేసుకొని ఎగ్జామ్ రాస్తారు. కృష్ణుడు అక్కడ వచ్చి ఆయనే రాస్తాడేమో తెలియదు, ఫస్ట్ వస్తారని చెప్తున్నారు. ఈ పెద్ద పెద్ద IITians వాళ్ళంతా కూడా స్టూడెంట్స్కి గైడెన్స్ ఇస్తారనమాట. సో వాళ్ళు అక్కడ ఎక్కువ చదువుకోకపోయినా కానీ వాళ్ళు ప్రావీణ్యత పొందుతున్నారంట. అంటే భగవంతుడి సేవ చేస్తే భగవంతుడు అక్కడ హెల్ప్ చేస్తాడనమాట. అదే భగవంతుడు అంటే ఏంటో తెలియదు, దండం పెట్టుకోరు, ఎగ్జామ్ ఉంటేనే గుడికి వెళ్తారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత చదివి ఏం చేసినా కానీ అక్కడ పాస్ అయ్యే ఛాన్సులు తక్కువ ఉంటాయి. పాస్ అవుతారేమో, కొంచెం తక్కువ మార్కులే వస్తాయి. కానీ భగవంతుడి సేవలో ఉండేవాళ్ళు చాలా బాగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎలాగంటే అర్జునుడిలాగా శరణాగతి అయిపోయి క్షత్రియుల్లాగా ఫైటింగ్ చేసినప్పుడు అర్జునుడు విజయవంతం అయ్యాడు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇది చదవండి ఎవరైనా. అంజని మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మనం ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము నిజమునకు దేహముతో మాతాజీ ఎక్కడి నుంచి? అక్కడి నుండే కరెక్టే చదివారు. ఓకే. మనము నిజమునకు దేహముతో కాకుండా మనోబుద్ధులచే కర్మ చేస్తున్నాము కనుక మనోబుద్ధులకు సదా భగవంతుని స్మరించుటలో నిమగ్నమైనచో సహజముగానే ఇంద్రియములు కూడా అతని సేవలో నిమగ్నమగును. బాహ్యముకు ఇంద్రియ కర్మల్లో మార్పు కనిపించకున్నను కనీసము చైతన్యములో మార్పు కనిపించును. మానవుడు ఎట్లు తన మనస్సును బుద్ధిని భగవంతుని స్మరణలో నిమగ్నము చేయవచ్చునో భగవద్గీత బోధించును. అట్టి నిమగ్నత మానవుని భగవద్ధామముకు చేర్చగలదు. మనసు శ్రీకృష్ణుని సేవలో కొన్ను ఇంద్రియములు కూడా సహజముగానే అతని సేవలో నెలకొనును. అది ఒక కళ. భగవద్గీతలోని రహస్యం కూడా ఇదే. శ్రీకృష్ణ భగవాన్ గూర్చిన స్మరణలో నిరంతరము నెలకొని ఉండుట. హరిబోల్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏంటి అంటే మనస్సు ఇంద్రియాలని కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట. సో మనస్సుని మనం బాగా భక్తితో కృష్ణుడిని నింపేసామనుకోండి, చేతులు కూడా కృష్ణుడి బొమ్మ గీయడము, కృష్ణుడికి అలంకరించుకోవడం, కృష్ణుడికి బట్టలు కుట్టడము ఇవే ఇష్టపడుతుంది. కళ్ళు అవే ఇష్టం. అన్ని ఇంద్రియాలు కృష్ణుడి పట్లనే ముందుకి వచ్చేస్తాయి. అప్పుడు బుద్ధిని భగవంతుని స్మరణలో నిమగ్నం చేయవచ్చును భగవద్గీత బోధిస్తుంది. సో మనం ఇలా చంచలంగా ఉండేదాన్ని వదిలేసి భగవద్గీత ఏం బోధిస్తుంది అంటే భగవంతుడిని ఎలా స్మరించాలి అనేది మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి.
ఆధునిక మానవుడు. సరోజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. శ్రీలంక నవీన మానవుడు చంద్రుని చేరుకోవడానికి ఎంతో పరిశ్రమించాడు. కానీ తనను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోవడానికి మాత్రం అతడు ఎక్కువ కష్టపడలేదు. ఎవరికైనా ఇంకా 50 ఏళ్ల జీవితము ముందు ఉంటే ఆ స్వల్ప కాలాన్ని అతడు భగవంతుని స్మరణను అలవాటు చేసుకోవడంలో వినియోగించాలి. ఆ సాధనే భక్తియుత సేవా కార్యము. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. శ్రీమద్ భాగవతము 7.5.20. ఈ 9 పద్ధతుల్లో అత్యంత సులభమైనది శ్రవణం. అంటే ఆత్మదర్శి అయిన వ్యక్తి నుండి భగవద్గీతను వినడం అనేది మనిషిని భగవంతుడు ఆలోచన వైపుకు మరలిస్తుంది. అదే భగవంతుడి స్మరణకు దోహదపడి దేహము విడిచిన తర్వాత మనిషి భగవత్ సాంగత్యానికి సరిపోయే ఆధ్యాత్మిక దేహాన్ని పొందేటట్లు చేస్తుంది. భగవంతుడు ఇంకా ఇలా అన్నాడు, అభ్యాస యోగ యుక్తేన చేతస నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనసును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవుడిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. భగవద్గీతలో 8.2 శ్లోకం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి చెప్పింది ఏంటంటే నవవిధ భక్తి అన్నమాట. 7.5.23 శ్రీమద్ భాగవతం అంటున్నారు. ఈ శ్లోకం ప్రహ్లాద్ మహారాజ్ చెప్పాడు అనమాట. సో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం మనకు తెలిసిన విషయాలే కదా ఇవి. నవవిధ భక్తి అన్నమాట. పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. సో ఈ 9 విధాల భక్తి మనం చేస్తూ ఉంటే అన్నిట్లో కూడా శ్రవణం ఈజీ అన్నమాట. మనం చదువుకోక్కర్లేదు, వినడమే. చక్కగా వింటూ ఉంటే మనకు కొంత అర్థం అవుతుంది. అర్థం కానిది అడగవచ్చు, మళ్ళీ ఒకసారి వినవచ్చు అనమాట. సో అది చేసినప్పుడు తత్వదర్శి నుండి భగవద్గీతను శ్రవణం చేసినచో, మళ్ళీ ఇక్కడ తత్వదర్శి అంటారు. ఈ దేవుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు అంటే గురువుల దగ్గర నుండి మనం విన్నదైతే ఆ శ్రవణం చేసినప్పుడు మానవుని ఆలోచన పరమపురుషుని వైపుకి వెళుతుంది. అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణున్నే తలుస్తూ ఉంటారనమాట మంచి స్మరణ చేసినప్పుడు. సో ఇంకా ఏం చెప్తున్నారంటే మనస్సుని నిరంతరం నా స్మరణ, అభ్యాసం. ఇందాక మనం అనుకున్నాం కదా. సో అభ్యాసం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఏది మనం ప్రాక్టీస్ చేస్తే మన మనసు అదే చేస్తుంది. మన మనసులో ఈ కృష్ణుని పెట్టి అదే ప్రాక్టీస్ చేస్తే ఇంద్రియాలు నియంత్రణలోకి వస్తాయి. బుద్ధి కూడా చక్కగా ఇంద్రియాలని కంట్రోల్ చేయగలుగుతుంది. బుద్ధి మనసుని కంట్రోల్ చేయగలుగుతుంది, మనసు ఇంద్రియాలని కంట్రోల్ చేయగలుగుతుంది అన్నమాట. సో అలా అప్పుడు భగవంతుడు అంటున్నాడు, ఇలా ధ్యానించే వాళ్ళు తప్పక నన్ను చేరుకోగలరు అని అంటున్నాడు. ఒక్కో సమయంలో మనం లాస్ట్లో అంత్యకాలంలో మర్చిపోతే కూడా ఆ సమయంలో భగవంతుడు గుర్తు చేస్తాడంట, జ్ఞాపకం చేస్తాడంట, కృష్ణ కృష్ణ అనుకోమని. అప్పుడు ఆయనే ఇప్పుడు ఎలాగంటే కొన్ని గ్రేస్ మార్క్స్ ఇస్తారు కదా గవర్నమెంట్, పాస్ అవ్వరు కొందరు పిల్లలు, పోనీలే పాపం 5 మార్కులు ఇస్తే ఒక 1000-2000 పాస్ అవుతారని గ్రేస్ ఇచ్చేస్తారు. అలాగే లోన్లు ఇస్తూ ఉంటారు. ఆ లోన్లు వాళ్ళు తీర్చలేనప్పుడు వేవ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు పాపం ఈయనకు మతిపోయింది, వీళ్ళని మనం గుర్తు చేద్దామని ఆ సమయంలో వచ్చి గురుదేవుల్ని కృష్ణుని గుర్తు చేసినప్పుడు కృష్ణ కృష్ణ అంటూ అంత్యకాలంలో ఆయన పాస్ చేయించి ఆయన దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో మొత్తం జీవితం అంతా ఏంటి అంటే మనం చదువుకునే ప్రిపరేషన్ అనమాట. ఫైనలీ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే కృష్ణుడు మనకి అవసరము. సో ఆల్ లివింగ్ ఈజ్ ప్రిపరేషన్ అండ్ డెత్ ఈజ్ ద ఎగ్జామినేషన్ అని చెప్తారనమాట. సో ఇది ఒక కఠిన విధానమే కాదు. సో ఏది తలుచుకోవడం కఠినమా మనకి? ఏదో ప్రియాలను తలుచుకునే కంటే కృష్ణుని తలుచుకోవడం ఏమీ కఠినం కాదు. అయినను దీనిని తత్వదర్శి అయిన గురువు నుండి అభ్యసించాలి. తద్విజ్ఞానార్థం స గురు మేవాభి గచ్చత్ అంటే ఉపనిషత్తు నుండి అది వరకే అభ్యాసం కొనసాగిస్తున్న వ్యక్తిని ఆశ్రయించాలి.
మనసు ఎల్లప్పుడూ అటు ఇటు పరిగెత్తుతుండును. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని రూపంలో లేక అతడి నామంలో మనసు ఎల్లప్పుడూ నెలకొని ఉండునట్లు మానవుడు అభ్యసించాలి. మనసు అటు ఇటు భ్రమిస్తూ సహజంగా చంచలమై ఉండును, అయినను అది శ్రీకృష్ణుని నామంలో స్థిరత్వం పొందగలదు. కనుకనే ప్రతి ఒక్కరూ పరమం పురుషం ఆధ్యాత్మిక ఆకాశంలోని ఆధ్యాత్మిక ధామంలో గల దేవాది దేవుణ్ణి ధ్యానించి అతన్ని పొందవలెను. ఈ విధంగా చరమానుభూతికి అనగా చరమ సంసిద్ధికి మార్గాలు మరియు సాధనాలు భగవద్గీతలో చెప్పబడెను. ఈ జ్ఞానాన్ని సంబంధించిన ద్వారాలు అందరి కొరకు తెరవబడినవి. ఎవరికి నిషేధం లేదు. భగవంతుని గూర్చిన శ్రవణము మరియు స్మరణము ప్రతి ఒక్కరికి సాధ్యపడును. కనుక అన్ని తరగతుల మానవులు అతన్ని స్మరిస్తూ అతన్ని చేరుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత సులభతరం అని చెప్పారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 18 years అయిపోయింది ఒక అమ్మాయికో అబ్బాయికో, ఇప్పుడు వరకు ఏమీ చదువుకోలేదు, స్కూల్ చదవలేదు, ఏమీ చదవలేదు. గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చింది, 18 years కంప్లీట్ అయిపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిగ్రీ డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఆన్లైన్ కాకపోయినా మీరే చదువుకొని ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయవచ్చు అని. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, శ్రవణము స్మరణము చేస్తూ మీరు దీనికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఏమీ అవసరం లేదు అని అంటున్నారు. అర్థమైందా మీకు? గొప్ప బీద చిన్న చిట్క వయసుతో కానీ పేదరికంతో కానీ ఇటువంటి ఏమి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఇది ఏంటి, ఏం చేసుకోవచ్చు? భక్తి యొక్క స్మరణాన. దీనికి ఒక విద్య అంటే ఈ భౌతిక విద్య అవసరం లేదు, ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి. శ్రీ భగవానుడు ఇంకా కూడా చెప్తున్నాడు, మాహి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనః స్త్రియో వైశ్యస్తదా శూద్రస్తే పియాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వయాం. ఈ విధంగా వైశ్యుడు కానీ పతిత స్త్రీ కానీ శ్రామికుడు కానీ శూద్రుడు కానీ పరమ పురుషుని పొందగలరని భగవంతుడు చెబుతుండెను. దాని కొరకై వ్యక్తికి గొప్ప బుద్ధి అవసరమేమీ లేదు. భక్తి యోగ సిద్ధాంతాలను అంగీకరించిన వారు మరియు భగవంతుడిని పరమావధిగాను ఉన్నత లక్ష్యాన్ని లేక పరమ లక్ష్యంగా అంగీకరించిన వారు ఎవరైనా ఆధ్యాత్మిక ఆకాశంలో భగవంతుడిని చేరుకోగలుగుతారు. భగవద్గీతలో తెలుపబడిన సిద్ధాంతాలను పాటించినచో మానవుడు ఎవరైనా తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుని జీవిత సమస్యలన్నింటినీ శాశ్వత పరిష్కారము పొందవచ్చు. అదే భగవద్గీత సంపూర్ణ సారాంశము. సో ఇక్కడ ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు, ఎవరైనా కానీ భక్తి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఒక్క పేజీ మిగిలింది, మీరు ఒక 10 నిమిషాలు ఉంటామంటే కంప్లీట్ చేద్దాం, లేదు అంటే నెక్స్ట్ క్లాస్. ఉండగలరా? ఉంటాం మాతాజీ. ఓకే. ఓ లలిత మాతాజీ అడ్రస్ చేశారు, మీరు చదవండి. హరే కృష్ణ. సారాంశం ఏమనగా అక్కడి నుండి. హరే కృష్ణ. నేను చదవాలా మాతాజీ? లలిత మాతాజీ లేరా? ఓకే, మీరు చదవండి. మాతాజీ హరే కృష్ణ మాతాజీ ఉన్నా. వచ్చారా? చదవండి. సారాంశం ఏమనగా భగవద్గీత అన్నది ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధతో పఠింపవలసిన ఆధ్యాత్మిక గ్రంథము. గీతా శాస్త్ర నిధం పుణ్యం య పఠేత్ ప్రయత పుమాన్. భగవద్గీత అందలి ఉపదేశములను మనుజుడు చక్కగా అనుసరించినచో జీవితపు సర్వ దుఃఖముల నుండి క్లేశముల నుండి ముక్తుడు కాగలడు. భయశోకాది వర్జిత అనగా మానవుడు ప్రస్తుత జన్మము సర్వ విధములైన భయముల నుండి దూరుడు కాగలడు. అంతేకాక అతని తదుపరి జన్మము ఆధ్యాత్మికము కాగలదు. గీతా మహత్యము 1. దీని యందు ఇంకను లాభము ఈ విధంగా కలదు. గీత అధ్యాయశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతతి పాపాని పూర్వజన్మ కృతాని చ. భగవద్గీతను ఎవరేని అత్యంత శ్రద్ధతోనూ సావధానముగాను పఠించినచో శ్రీకృష్ణ భగవానుని కరుణచే పూర్వ పాప ఫలములను అతనిపై ప్రభావమును చూపజాలవు. గీతా మహత్యము 2. కనుకనే భగవద్గీత యొక్క అంత్యమున
శ్రీకృష్ణ భగవానుడు బిగ్గరగా ఇట్లు పలుకుచున్నాడు. భగవద్గీత 18.66. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నన్ను శరణు వేడుము. సర్వ పాపముల నుండి నిన్ను విముక్తిని చేదును, భయం నొందకుము. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు తనను శరణం నొందిన వాని సమస్త బాధ్యతలను స్వీకరించి అతనిని సర్వ పాపముల నుండి విముక్తిని చేయుచున్నాడు. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనకి ఏమర్థమైందంటే గీతా మహత్యము అని మనము భగవద్గీత HGR క్లాసెస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. సో అది 2 రకాలుగా ఉంటుంది, ఒకటేమో శ్లోకాలు, ఒకటేమో కథలు. సో ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే విముక్తుడైపోతామని, భయా శోకాది వర్జిత అంటే గీతా శాస్త్రమిదం పుణ్యం యా పఠేత్ ప్రయతః పుమాన్. భగవద్గీతలోని ఉపదేశాలన్నీ చక్కగా అనుసరించినచో అంటే ఫాలోయింగ్ అన్నమాట. మనం ఏదైనా కానీ చదివేసి వదిలేయకుండా దాన్ని ఆచరించినప్పుడు జీవితానికి సంబంధించిన దుఃఖాలన్నీ కూడా దాని నుండి మనం విముక్తి పొందుతాము. ఓకే, ఇప్పుడు చాలా కష్టం వచ్చేసింది మనకి, ఎవరో హాస్పిటలైజ్ అయ్యారు, ఎవరో ఇంట్లో చాలా సిక్ ఉన్నారు. ఇలాంటి కష్టాల నుంచి దూరం అవ్వాలంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎప్పుడు భగవద్గీత చదివేటప్పుడు. ఏంటి అంటే ఈ శీతాకాలము ఎండాకాలంలాగా ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా నిలవదు, వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిన్న హ్యాపీ బర్త్డే పిల్లలది బాగా ఎంజాయ్ చేశారు అందరూ, అది ఉండిపోతుందా? రాత్రి అయితే చీకటి అవుతుంది, తెల్లవారుతుంది, అయిపోయింది ఆ కాలం. అదేవిధంగా ఎవరికో ఒక రోగికి బాగా హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది, ఆ రోజు గడిచిపోయి మళ్ళీ మరుసటి రోజు ఆయన బాగా వచ్చేమో. సో ఆ విధంగా మనము తితిక్షస్వ భారత, యు హ్యావ్ టాలరెన్స్, ఓపికతోని వెయిట్ చేయండి. ఈరోజు వెళ్ళిపోయి మళ్ళీ మంచి శుభగడియలు మనకి వస్తాయి అనే ఆ టాలరెన్స్ అనేది మనకి వస్తుంది భగవద్గీత చదివితే. ఇంకొకటి ఏం చెప్పారు ఇక్కడ, భయం అనేది పోతుంది. భయా శోకాది వర్జిత, భయంతో ఏమీ ఉండదు అక్కడ. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎగ్జామ్ రాసి వచ్చారు, పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా, 10 వస్తాయా 9 వస్తాయా, ఇదొక భయం పట్టుకుంటుంది వాళ్ళకి రిజల్ట్ వచ్చేదాకా కదా. సో ఈ భగవద్గీత చదివినప్పుడు ఏమవుతుందంటే మనం చేయాల్సిందంతా చేసాం, ఫలితం భగవంతుడికి వదిలేద్దాం అని ఇంకా చక్కగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారనమాట పిల్లల విషయంలో. అయితే మన విషయంలో కూడా మనం చేయాల్సిందంతా చేస్తున్నాము, ఫలితం మనం ఆశించలేము, మనకి తెలియదు. అందుచేత ఈ భయం అనేది మనకి ఉండదు అని చెప్తున్నారు. ఇంకా 18.66లో నీ ధర్మాలన్నీ నాకు ఇచ్చేసేయి, నువ్వు భయపడకు, నేనే నిన్ను ముందుకు తీసుకెళ్తాను, నీ పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, విముక్తిని చేస్తాను నిన్ను. మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం తెలిసి తెలియక ఇలాంటివి. సో ఆ పాపాలన్నీ కూడా నేను తీసేసి నిన్ను విముక్తుని చేస్తాను అని చెప్తున్నవి. చేయడమే కాకుండా నీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్తున్నారు ఎవరు? భగవంతుడు ఈ బిగ్ భగవద్గీతలో. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. మానవుడు ప్రతి దినము నీటితో స్నానం చేయటం ద్వారా శరీర మాలిన్యాన్ని పోగొట్టుకుంటాడు. కానీ అతడు భగవద్గీతను గంగాజలంతో ఒక్కసారి స్నానం చేసిన భౌతిక సంసార మాలిన్యమంతయు పూర్తిగా తొలగిపోవును. గీతా మహత్వం 3లో ఇలా చెప్పారనమాట. సో మన రోజు స్నానం చేస్తాం, సోప్ పెట్టుకుంటామా, బాడీ వాష్ పెట్టుకుంటామా, సువాసన కోసం ఎన్నో పెట్టుకుంటాం. సో కానీ లోపల ఉండే మలినాలు లోపల ఉండేది ఏంటి? కామ, క్రోధ, మదం, ఆశ్చర్య, మోహాలు, ఇవన్నీ కూడా ఎలా పోవాలి? గీత చదివితే పోతుంది అని చెప్తారు. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తైర్యే యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మా వినిస్మృతా. సో భగవద్గీత దేవాదిదేవునిచే పలుకబడుట చేత ఇతర వైదిక గ్రంథాలను మానవుడు పఠించనవసరం లేదు.
ఇక్కడ కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు భగవంతుడు. నువ్వు ఇంకా వేరే పుస్తకాలు రెఫర్ చేయడం, వేదాలు చదవడం అవన్నీ అవసరం లేదు. భగవద్గీత ఒక్కటి చదువు. అది కేవలం శ్రద్ధతో క్రమంగా భగవద్గీతను శ్రవణం చేయుట మరియు పఠించుట చేసిన చాలును. ప్రస్తుత యుగంలోని మానవులు లౌకిక కార్యములలో పూర్తిగా నిమగ్నమై ఉండుట చేత వారికి వైదిక గ్రంథములన్నీ పఠించుట సాధ్యము కాదు. కానీ అది కూడా వారికి అవసరం లేదు. ఈ భగవద్గీత గ్రంథం ఒక్కటే వారికి సరిపోవును. ఎందుకనగా ఇది సమస్త వైదిక గ్రంథాల సారాంశము. ప్రత్యేకించి దేవాదేవుని చేత స్వయంగా చెప్పబడిను. అది గీతా మహత్వంలో 4లో ఇలా చెప్పారంటే ఏంటంటే, భారతామృత సర్వస్వం విష్ణు ప్రక్రాదిద్వి నిహి సుకృతం శృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. ఎవరైనను గంగాజల పానం చేతనే మోక్షంను పొందును. ఇక భగవద్గీతామృతం పానం చేసిన వానిని గూర్చి వేరుగా చెప్పేదేమున్నది? భగవద్గీత అనే మహాభారతంలోని దివ్యామృతం మరియు అది విష్ణువైన శ్రీకృష్ణ భగవాన్ చేత స్వయంగా బోధించబడిను. భగవద్గీత దేవాది దేవుడైన శ్రీకృష్ణుని వదనం నుండి వెలువడగా గంగా నది అతని చరణ కమలముల నుండి వెలువడెను. దేవాది దేవుని వదనానికి పాదాలకి భేదం లేకున్నను నిష్పాక్షికముగా పరిశీలించినచో గంగాజలం కంటే భగవద్గీతయే మిక్కిలి ప్రధానమైనదిగా గుర్తించబడును. సో మన శరీర భాగాలు మామూలుగా చూసినట్లయితే పాదాలకి ముందుగా శ్రేష్టం అంటామా, ముఖం శ్రేష్టం అంటామా? ఫస్ట్ మనం ఏం చూస్తాం? పాదాలు అంటాము. భగవంతుడివి పాదాల నుంచి ముఖం వరకు దర్శనం చేసుకోవాలి అని అంటారు. కానీ ఇక్కడ పాదాలు క్రింద భాగంలో ఉంటాయి కాబట్టి పాదాల నుండి వచ్చే గంగాజలం కంటే కూడా నోటిలో నుండి వచ్చే వేదాలే శ్రేష్టము అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, సో భగవద్గీతే మిక్కిలి ప్రధానమైనది, భగవంతుడే పలికాడు కాబట్టి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వశ్చః సుధీర్భోక్త దుర్గం గీతామృత మహత్. సర్వోపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు భగవద్గీత గోవు వంటిది, ఆవు లాంటిదంట. గోపాల బాలునిగా ప్రసిద్ధి చెందిన శ్రీ భగవానుడు ఆ గోవు నుండి క్షీరాన్ని పితుకుతూ ఉండెను. అర్జునుడు దూడ వంటివాడు. విద్వాంసులు మరియు శుద్ధ భక్తులు అమృతతుల్యమైన భగవద్గీత క్షీరమును పానము చేయువారై ఉండిరి. సో ఏంటి, భగవంతుడు క్షీరాన్ని పితకటం అంటే భగవద్గీతాన్ని నోట్లోంచి చెప్పడం. ఆ క్షీరం ఎవరు తాగారు, ఎవరు పానం చేశారు? అర్జునుడు అనమాట. సో అర్జునుడు, విద్వాంసులందరూ శుద్ధ భక్తులు అమృత తుల్యమైన ఈ భగవద్గీత క్షీరాన్ని పానము చేయువారై ఉండిరి. సో అర్జునుడికి ఆయన చెప్పిన తర్వాత ఈ విద్వాంసులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, వేదాలు చదివిన వాళ్ళందరూ ఏం చేశారు? శుద్ధ భక్తులు అన్నమాట. వీళ్ళందరూ అమృత తుల్యమైన భగవద్గీత క్షీరాన్ని తీసుకున్నారు అని అర్థం. సో వీళ్ళందరూ శుద్ధి అయ్యనారు అనమాట. సో ఇక్కడ ఈ శ్లోకము గీతా మహత్వం 7వ దాంట్లో ఏం చెప్తున్నారంటే, ఏకశాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్య నామాని యాని కర్మాశ్యేకం తస్య దేవస్య సేవ. అంటే ప్రస్తుత కాలంలో జనులకు ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండవలనని ఎంతగానో వాంఛించుచుందురు. కనుకని ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అంటే ఒకే ఒక గ్రంథాన్ని ఉండనిమ్ము, అది భగవద్గీత ఒక్కటే సమస్త ప్రపంచానికి గ్రంథము అగుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, సమస్త జగత్తుకి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే దైవం అగుగాక. ఏకో మంత్రస్య నామాని యాని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఆ దేవాది దేవుని నామ సంకీర్తన ఒక్కటే ఏకైక బుక్కు, ఏకైక మంత్రం, ఏకైక ప్రార్థన. కర్మాశేకం తస్య దేవస్య సేవ, శ్రీకృష్ణ భగవాని సేవయే ఏకైక కర్మ అగుగాక. కర్మ అంటే మనం చేసే పని, మనం చేసే పని ఒక కృష్ణుడి సేవనే అన్నమాట. సో ఒకే మంత్రము, ఒకే భగవంతుడు, ఇంకా ఒక
ఒక భగవంతుడు, ఒక గ్రంథము, ఒక మంత్రము, ఒక భగవంతుడి సేవ, ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు. సో మనం భగవద్గీత చదివితే అన్ని వేదాలు చదివేసినట్లే అన్నమాట. ఇంకా వేరే పుస్తకాలు వేదాలు ఏమి చదివే అవసరం లేదు అని ఇక్కడ చెప్పబడింది. శ్రీల ప్రభుపాదులకి జై, గురు మహారాజ్కి జై. సో ఇది ఉపోద్ఘాతం. ఎన్నో రోజుల నుంచి నియర్లీ 1 year మనం చెప్దాం చేసుకుందాం చర్చించుకుందాం అనుకున్నాము. హోంవర్క్ లాగా ఇచ్చాను, ఇంకేవో చేసినాం కానీ వి వే నాట్ సక్సెస్ఫుల్. మొత్తానికి ఈరోజు పూర్తి చేసుకున్నాము. ఈరోజు అంటే కొత్త సంవత్సరంలో మనం ఎప్పుడో అనుకునేది పూర్తి చేసామంటే ఇట్స్ ఎ నైస్ థింగ్. సో నెక్స్ట్ వీక్ నుండి మనము శుక్రవారం నాడు వీలుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క శ్లోకం చెప్పవచ్చు. సో మనం స్టార్టింగ్ మనీషా మాతాజీకి ఇచ్చాము ఆల్రెడీ, ఎప్పుడో చెప్పాను. షీ విల్ టేక్ నెక్స్ట్ ఫ్రైడే, ఏ ఆటంకము లేకపోతే. లేదు ఏ గురువులన్నా ఆ రోజు వస్తున్నాము అంటే ఆ నెక్స్ట్ వీక్ అవుతుంది. ఓకే, చూద్దాం అది ఎలా ప్లాన్. ప్రస్తుతానికైతే మండే టు థర్స్డే భాగవతము, ఫ్రైడే భగవద్గీత, సాటర్డే పాటలు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री भगवद गीता की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा मई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇప్పటికైనా మీరు భగవద్గీత రోజు చదవడానికి ప్రయత్నం చేయండి. మీకు వచ్చేస్తే ఇంకెవరికైనా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే పంచాంగ కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం బాగుంది మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ ఓకే, మాతాజీ. ఏంటంటే ఇంకా వినాలి మాతాజీ. హరిబోల్ చెప్పే కంటే ఉపోద్ఘాతం చదివినంత మాత్రాన మనకి మీకు ఏమి మంచిగా అనిపించిందో ఒక్కొక్క వాక్యంలో ఒకరిద్దరు చెప్పండి. జయశ్రీ మాతాజీ డౌటా హ్యాండ్ రైజ్ చేశారు. అవును మాతాజీ, ఈ రోజు నుంచి భగవద్గీత శ్లోకం చదవండి అంటున్నారు కదా, భాష్యము భావము అది శ్లోకం చదవాలా, భాష్యము కూడా చదవాలని మాతాజీ. అన్ని చదవాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. పద్యం ఫస్ట్ శ్లోకం చదవాలి, తర్వాత ప్రతిపదార్థం చదవాలి, తర్వాత అనువాదం చదివి భాష్యం చదవాలి, అప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఈజీ కదా. ఫస్ట్ ధర్మక్షేత్రే మనం 108 శ్లోకాలు పర్ఫెక్ట్ అయ్యాము ఆల్మోస్ట్. భగవద్గీత కూడా ఎక్కువ మార్లు చదివాము. సో మళ్ళీ మొదలు పెట్టుకోవడం ఎందుకు అంటే భగవద్గీతని మర్చిపోకుండా ఉండాలని. మళ్ళీ స్టార్ట్ చేసి ఒక్క శ్లోకా నుండి 700 వరకు చేస్తామంటే 1 year పడుతుంది. సో 1 year హ్యాపీగా ఉండొచ్చు కదా మనం. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ.